ఓం శ్రీ గురుభ్యో నమ. సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని దివ్య చరణాలకు ప్రణమిల్లుతూ బాబా దివ్య చైతన్యంతో అనుసంధానమై బాబా ద్వారానే ఈ సెషన్స్ నడపబడుతున్నాయి అని బాబాకు సంపూర్ణ శరణాగతితో మనం ఈరోజు ఈ సెషన్ని ప్రారంభించుకుందాం. అందరికీ పోర్టల్ టు లవ్ అండ్ లైట్ ఫకీర్ టు ప్రయాణం కొనసాగుతోంది. ఈ సెషన్స్కు హార్దిక స్వాగతం. బాబాతో మన ప్రయాణం చాలా 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 అద్భుతంగా సాగుతోంది. ఎన్నో విషయాలు, మనకి ఎన్నో పుస్తకాలు చదువుండొచ్చు, కానీ ఇక్కడ బాబా ఏదైతే మనకి అందిస్తున్నారో ఇది నేనైతే ఎక్కడ చదవలేదు. ఎందుకంటే మనకి ఆత్మతలాల్లో ఏం జరుగుతుంది, మన గురువులు ఎంత వర్క్ చేస్తున్నారు మన కోసం, ఎంత తప్పిస్తున్నారు అనేది ఈ ఫకీర్ పుస్తకాల ద్వారానే నేను కూడా తెలుసుకుంటున్నాను. అంటే మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి రావచ్చు, కానీ అవి కరెక్టా కాదా అన్న ఒక సందిగ్ధావస్థ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ బాబా మనకు అన్ని క్లారిఫై చేస్తున్నారు. మనలో ఒక మార్పు అనేది రావాలి, ఆ మార్పు పాజిటివ్గా ఉండాలి, మనకు ఆత్మోన్నతికి కారణమై ఆ దానికోసం మనకి పాజిటివ్ సరెండరెన్స్ కానీ, యాక్సెప్టెన్స్ కానీ, సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయటం కానీ, మన లోపల ఉన్న గిల్ట్ ఫీలింగ్, ఇవన్నీ ఏదైతే మనం జన్మ జన్మలుగా క్యారీ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఆ అవి ఎప్పుడైతే మనం ఎన్నో జన్మలు పడుతోందో అప్పుడు గురువు నేనున్నాను, ఇంకా మీ వల్ల కావట్లేదు అన్నట్లు వాళ్ళ అనుగ్రహంతో మనం అవి దాటుకుంటూ వెళ్తున్నాం. అదంతా మన గొప్ప అని భావించటం కూడా మనకి ఎంతో మూర్ఖత్వం అన్నమాట. మనకంటే కూడా ఎన్నో రెట్లు ఆ బాబాలాగా ఈ దివ్య స్వరూపులు ఎంతో మంది మన కోసం ఎంతో తపన పడుతున్నారు. అలాగే రుద్ర తన పాస్ట్ లైఫ్ చూసుకున్నాడు. అందులో యాంగర్ అనేది చాలా వరకు తనలో ఒక ఆ ఆ హింస ఏదైతే తనకి ఆ వార్ జోన్ లో ఇప్పుడు ఆ నేటివ్ అమెరికన్ గురించి కానీ ఏదైతే చెప్పారో అంటే తనలో ఉంది, అది చాలా వరకు కూడా తనకి ఆల్మోస్ట్ నిర్మూలించుకున్నాడు. అది ఎక్కడ కూడా ట్రిగర్ అవ్వకుండా నువ్వు చూసుకో మళ్ళీ ఏ జన్మల్లోను అన్నట్టు ఒక బాబా తన చెవిలో చెప్పారనమాట. కొంచెం కాషన్ అనమాట. ఫేవరెట్ విద్యార్థి కదా రుద్ర. అట్లా నా తర్వాత మనకి నిర్మలమైన భక్తితో మాత్రమే మీకు భగవంతుడు వశమవుతారు, మీ దగ్గరే ఉంటారు, కానీ మీరు చేసే ఈ బాహ్య కార్యకలాపాలు ఏది కాదు అని మనకి మీరాబాయి గురించి చెప్పారు. మీరాబాయిది నేను అనుకోకుండా షేర్ చేశాను, ఎందుకంటే నాకు అనిపించింది కొంచెం కొంచెం చిన్న చిన్న స్టోరీస్ వింటున్నాను, కానీ పూర్తిగా మీరాబాయి గురించి తెలియదు కదా అని అప్పటికప్పుడు కొద్దిగా సర్చ్ చేసి షేర్ చేయటం జరిగింది. మీకు ఆ మ్, ఒక యోగి ఆత్మకథ మీ దగ్గర ఆ పుస్తకం ఉన్నట్లయితే 7వ అధ్యాయంలో మీరాబాయి రాసిన ఒక పద్యం ఉంటుంది. అది కూడా చాలా చక్కగా ఉంటుంది. అందులో ఆధ్యాత్మికత అంతా కూడా ఆవిడ ఆ చిన్న పద్యంలో పెట్టి చెప్తారు. అద్భుతమైంది. మీకు వీలైతే ఒకసారి చూడండి. సరే, ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ సెషన్ ఇప్పుడు రుద్ర క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమని? బాబా, చాలా మంది ఎంతో నిష్టగా ఆర్ద్రతతో ప్రార్థిస్తారు, నిస్వార్థంగా ప్రేమిస్తారు, నిజాయితీగా పనిచేస్తారు, చాలా మంచివాళ్ళు, కానీ ఎంతో బాధలో, దుఃఖంలో, పేదరికం, అనారోగ్యం అనుభవిస్తూ ఉంటారు. ఎందుకని బాబా అని అడుగుతున్నాడు రుద్ర. దాంతో పాటు మళ్ళీ తనే అంటున్నాడు ఒక పంచ్ డైలాగ్. ఏంటంటే, ఇప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు ప్రకృతి, మాయ, విధి, పూర్వజన్మ కర్మలు, కర్మ ప్రక్షాళన ఇవన్నీ జరుగుతోంది అని నువ్వు చెప్తావు. నువ్వు ఫ్యూచర్లో చాలా హ్యాపీగా ఉంటావు, మరో జన్మలోనో లేకపోతే ఆ నెక్స్ట్ ఎప్పుడైనా సరే నీకు దానికి మంచే జరుగుతుంది అంటావు. ఆ తర్వాత ఆ కానీ బాబా, జనాలు నిజంగా చాలా సఫర్ అవుతున్నారు అని అంటున్నాడు. అది నిజమే కదా, మనలో చాలా మందికి వస్తుంది ఈ క్వశ్చన్. అంతే, ఈ జన్మ వరకే మనం చూస్తున్నాం. చాలా మంచి పనులన్నీ చేస్తున్నాం, అన్ని కరెక్ట్గానే ధర్మ పరాయణతతో అన్ని మంచి పనులు మంచి మార్గంలోనే నడుస్తున్నాం. కానీ
కష్టాలు వస్తున్నాయి ఎందుకు బాబా అంటే మళ్ళీ అన్నాడు, నాకు తెలుసు నువ్వు ఇదే చెప్తావు, కర్మ అంటావు, ఇది అంటావు, ప్రకృతి అంటావు, ఇవన్నీ కాదు, నాకు ఆన్సర్ కావాలి బాబా అన్నట్టు మాట్లాడుతున్నాడు రుద్ర. అంటే ఇవన్నీ గోత్రు అవటం వల్ల ఏమవుతుందంటే బాబా వాళ్ళలో విశ్వాసం పోతోంది. మరి బాబాకి తెలియదు కదా. ఇవన్నీ మనం చెప్తే గాని బాబాకి తెలీదా? వాళ్ళలో విశ్వాసం పోతోంది, వాళ్ళ పరిస్థితులు వారిని నకారాత్మకంగా మార్చేస్తున్నాయి, అలసిపోతున్నారు బాబా, క్రోధం, డిప్రెషన్లోకి వెళ్ళటం ఇలా జరుగుతోంది. కానీ నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి లోపల విశ్వాసం నిలుపుకోవాలి, భగవంతుని పట్టుకునే ఉండాలి అనుకుంటున్నారు. ఎంతో గాఢంగా ప్రార్థనలు చేస్తున్నారు కానీ ఏది పని చేయట్లేదు. దీని నుండి బయటపడటానికి ఏదో ఒక మార్గం ఉండాలి కదా, చెప్పు అంటున్నాడు రుద్ర. అంటే వీళ్ళిద్దరూ ఎక్కడో ఒక కొండ చర్యలలో ఎక్కడో విహరిస్తున్నారు బాబాను రుద్ర. ఈ ఎంత లోపల అక్కడ రుద్ర అనుకుంటున్నాడు అనమాట, ఈ ఆత్మలోకాలు ఎంత విచిత్రమైనవి. మన కోల్పోయిన వారిని ఎటువంటి డిప్రెషన్లో హెవీ వైబ్రేషన్స్, మనకు గనక ఆ నకారాత్మక భావనలు కానీ ఒక డిప్రెషన్లో హెవీ వైబ్రేషన్స్ బరువుగా మన ఆరా లేకపోతే గనక మనం చక్కగా ఒక థాట్తో, అదే పవర్ ఆఫ్ థాట్, పవర్ ఆఫ్ ఇంటెంట్ అంటే చిన్న సంకల్పం మాత్రానే మనం వాళ్ళని తలుచుకోగానే వాళ్ళు మన ముందు ఉంటారు కదా, ఎంత విచిత్రం ఇదంతా అని అనుకుంటున్నాడు. అంటే దానికి ఏంటంటే ఇంపార్టెంట్, మనం డిప్రెషన్లో కానీ ఆ హెవీ వైబ్రేషన్స్తో, నెగిటివ్ వైబ్రేషన్స్తో ఉండకూడదు, అది ఇంపార్టెంట్. రెప్పపాట్లు అప్పుడు మన దగ్గరే ఉంటారు, మనం కోల్పోయి మనం ఆ, దగ్గర బంధువులు, మన దగ్గర వాళ్ళు ఎవరైతే ఈ శరీరాన్ని విడిచి వెళ్ళారో వాళ్ళని మనం కలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఒక మ్యాజిక్ జరిగినట్టు అంతా ఒక్క క్షణంలో రెప్పపాట్లో మన పక్కనే ఉంటారు అనుకుంటున్నాడు. ఇలా ఈలోపు బాబా రుద్ర అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారనమాట. అందుకే మీరు ఆలోచనలు, మాటలు, చర్యలు, అంటే థాట్స్, యాక్షన్స్ అండ్ ఏంటది, మాటలు, మన మాటలు, మనోవాక్కాయ కర్మలు ఏదైతే ఉన్నాయో అవి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇది మనకి ఎన్నిసార్లు ఎన్ని చోట్ల మనం చదివామంటే మనోవాక్కాయ కర్మలు, త్రికరణ శుద్ధి, ఇది అనేక సార్లు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఆలోచన చేసే ఆ ఫస్ట్ పాయింట్ దగ్గరే జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు చెయ్యొద్దు. ఎందుకంటే మళ్ళీ దాన్ని ఫాలో అయ్యి మనం ఒక మాట జారటం కానీ లేకపోతే మన చర్యలు తప్పుగా ఉండటం కానీ జరుగుతాయి. అందుకే అది మీరు గమనించుకోవాలి. ప్రతి రిలీజియన్లో కూడా అదే చెప్పేది, ప్రతి మతంలోనూ కూడా అదే చెప్పేది. విధి ఒక కఠినమైన ఉపాధ్యాయుడు లాంటిది, అది దేన్ని మర్చిపోదు. కానీ విధి అన్ని సమృద్ధిగా కూడా అందజేస్తుంది. మన ప్రతిదీ ఆలోచన ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి, అన్నీ చూస్తూనే ఉంటుంది. ఇది ఎక్కడా కూడా పర్ఫెక్ట్ బుక్ కీపర్, అది ఏది మర్చిపోవటం అనేది ఉండదు. అట్లా అని మళ్ళీ అంత నెగిటివ్గా తీసుకోవటానికి లేదు. మనకి ఎప్పుడు కరెక్టో మనకు అన్ని కూడా సమృద్ధిగా కూడా మనకి ఇచ్చేది కూడా అదే ప్రకృతి, అదే సృష్టి. నాకు తెలుసు బాధలు, కష్టాలు అనుభవించేవారు నాకెందుకు ఇలా జరుగుతోంది అని బాధపడతారు. ఈ జన్మలో ఏమిటి తిప్పలు అనుకుంటారు. కానీ మాకు ఒక జన్మ అంటే ఒక లైఫ్ టైం, ఇప్పుడు మనం ఏదో ఒకటి ఒక జన్మ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అనుకుంటున్నామో, ఆత్మతలాల్లో కానీ గురువులకి కానీ ఆ జన్మ అంటే ఏంటి అంటే ఆత్మ సృష్టికర్త లేదా పరమాత్మ నుండి విడివడి మళ్ళీ పరమాత్మలో లయమయ్యే వరకు ఒక జన్మ. అదంతా కూడా ఒక జన్మ. మనం ఎన్నో కోటాను కోట్ల జన్మలు అని మనం అనుకుంటున్నాము ఈ పరిధులతో కూడిన ఈ మనస్సుతో. మరి గురువులకు అదేంటి అంటే మనం ఎప్పుడైతే ఒక ఆత్మగా, అంటే సముద్రం నుండి ఒక నీటి బొట్టు విడివడి మళ్ళీ సముద్రంలో కలిసిపోయే వరకు అదంతా ఒక ప్రయాణం, ఒక జన్మ. ద్వంద్వత్వాన్ని వీడి ఏకత్వంలో జీవించడమే ఆత్మ సాక్షాత్కారము అంటే. అదే మనకి తెలుసుకోవాల్సింది. ఎప్పుడైతే మన లోపల ఈ రెండు రకాల భావనలు, హెచ్చు తగ్గులు కానీ, పేద గొప్ప, పెయిన్ అండ్ ప్లెజర్, అంటే బాధపడుతున్నాను, సంతోషిస్తున్నాను, సుఖము, దుఃఖము, ఇట్లా ద్వంద్వత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉన్నంత వరకు మనకి జన్మలు తప్పవు. అది జాగ్రత్తగా, అందుకే ఆలోచనలు, మాటలు, మన చర్యలు. ఆలోచనలో ద్వంద్వత్వం ఉందా, మనం చేసి మాట్లాడే మాటల్లో, అంటే నేను ఆ భగవద్గీతలో కూడా చెప్పేది అదే.
మన మాటల్లో ఒకళ్ళకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాం, ఒకళ్ళకేమో కొంచెం తక్కువగా చూస్తూ ఉంటాం. ఆ హెచ్చు తగ్గులు తగ్గాలి మనలో. జీరోకి వచ్చేసి అందరూ ఒకటే, ప్రతి ఒక్కళ్ళు ఒకటే. అంబానీ అయినా, రోడ్డు మీద ఒక భిక్షం ఎత్తుకునే బిచ్చగాడైనా ఒక్కటే. ఎవరి దృష్టిలో, ప్రకృతి దృష్టిలో, గురువు దృష్టిలో అందరూ ఒకటే. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. కానీ మనకి ఎంతో గొప్పగా ఉంటుందమ్మో, అంబానీ వస్తున్నాడంట అంటే వాళ్ళకు ఇచ్చే రెస్పెక్ట్ ఎంతో ఉంటుంది మనకంతే. ఆ ఆఫీస్లో ఉన్న బాస్తో, ఎందుకంటే వాళ్ళతో సరిగ్గా ఉంటే మనకి కరెక్ట్గా జాబ్ నడుపుకోవచ్చు. అట్లా కాకుండా మన మనస్సులో ఎట్లా ఉంది, ఆ హెచ్చు తగ్గులు మన మనస్సులో ఉండకూడదు. బాహ్యంగా కొంతవరకు మాట్లాడాల్సి వచ్చినా నీ మనస్సులో కూడా అట్లా హెచ్చు తగ్గులు ఉండకూడదు. అంతా ఒక్కటే, నీచంగా చూడటం ఒకళ్ళని అట్లా ఉండకూడదు. అదే చెప్పేది, ఆ ఏకత్వంలో జీవించడమే ఆత్మ సాక్షాత్కారం అంటే, వేరే ఏది కాదు. అంటే వేరుపడిన నిప్పురవ్వ మళ్ళీ అగ్నితో ఐక్యమైనట్లు. రోజు బట్టలు మార్చి కొత్త బట్టలు వేసుకున్నట్టు ఆత్మ ఒక కొత్త భౌతిక శరీరంతో జన్మలు తీసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే మనకి ఆ ఆత్మకేమో ఒక్కొక్క జన్మ ఒక రోజు లాంటిది. మనం కొత్త బట్టలు ఎట్లాగ పొద్దున్నే లేసి వేసుకుంటామో అట్లాగే ఆత్మ కొత్త జన్మలో కొత్త ఫిజికల్, ఈ భౌతిక శరీరాన్ని ధరించి జన్మలు తీసుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా దుఃఖపెట్టినా, మోసం చేసినా, దొంగతనం చేసినా, హాని కలిగించినా వారు చేసిన దుష్కర్మను వారు అనుభవించి తీరవలసిందే. అది అంటే మనకి వేరే వాళ్ళు చేసినా, వాళ్ళ పట్ల మనం అలా బిహేవ్ చేసినా సరే, దానిని మనం వీ హ్యావ్ టు పే ఫర్ ఇట్. దాన్ని అనుభవించి తీరవలసిందే. అందులో నో ఇఫ్స్ ఆర్ బట్స్. ఇంకా అందులో ఇక ఆ, ఇది కాదేమో, మేబీ కొంచెం ఎవరు చూడట్లేదేమో అని చేసేయటం అట్లా ఏం కాదు. ప్రతి ఒక్కటి ప్రకృతిలో రికార్డ్ అయ్యే ఉంటుంది. ఎవ్వరు దీన్ని తప్పించుకోలేరు. ఇది ఒక నియమం. ప్రకృతికి ఎటువంటి పక్షపాతము లేదు. ఆత్మ ప్రక్షాళన జరిగి కాంతి వైపు ప్రయాణం చేయడానికి న్యాయం జరిగి తీరాలి. ఆ జస్టిస్ అనేది ఉండాలి. మనం భగవంతుని కోరుకునేది కూడా జస్టిసే కదా. అంటే ఇక్కడ బాబా అంటున్నారు, ఒక మాట చెప్పు, నిన్ను ఎవరైనా బాధ పెట్టి ఈ జన్మలో వారు తప్పించుకుంటే నువ్వు భగవంతుణ్ణి న్యాయం అడగవా? దేవుడా, నాకెందుకు ఈ కష్టం, నేనేం తప్పు చేశాను, నేను ఎందుకు బాధలు పడాలి, మిగిలిన వాళ్ళు ఎందుకు సంబరాలు జరుపుకోవాలి అని నువ్వు దేవుణ్ణి ప్రశ్నించవా అంటున్నారు బాబా. వెల్, ప్రకృతి ఒక పర్ఫెక్ట్ బుక్ కీపర్. అంటే ఒక లైబ్రరీన్ లాగా అన్ని సమస్త సమాచారము ప్రకృతిలో ఉంటుంది. ఏది మర్చిపోవడం అనేది జరగదు. నిన్ను బాధ పెట్టిన వాడు దాని ప్రతిఫలం అనుభవించక తప్పదు. అది ఈ జన్మ కావచ్చు, ఒక 10 జన్మల తర్వాత కావచ్చు. ఎవరైతే తప్పు చేశారో వారి ఆత్మ డిసైడ్ చేసుకుంటుంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అసలు ఈ ఎపిసోడ్ అంతా కూడా మనకి బాగా ఒక సినిమా చూపిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి. ఈ నెక్స్ట్, ఈ ఎపిసోడ్ నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ కూడా మనకి మనం ఎట్లా ప్లాన్ చేస్తున్నామో చూపించబోతున్నారు బాబా. ఏమంటున్నారు ఇక్కడ, ఎవరైతే తప్పు చేశారో, ఇప్పుడు మన ఎవరు మోసం చేశారు అంటే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ ఆత్మ డిసైడ్ చేసుకుంటుంది ఆ మోసం చేసిన దాని ఆ తాలూకు కర్మ ఏ జన్మలో తీర్చుకోవాలి, ఏ రూపంగా దాన్ని తీర్చుకోవాలి, ఆ అకౌంట్ని ఎప్పుడు క్లియర్ చేసుకోవాలి అనేది ఆ ఆత్మ డిసైడ్ చేసుకుంటుంది, ఎవరైతే మనం మోసగిచ్చారో. ఇప్పుడు నువ్వెవరినైతే దుఃఖాలు అనుభవిస్తున్నారు అని అంటున్నావో అది వారే ప్లాన్ చేసుకుని వచ్చారు ఈ జన్మకు తీసుకునే ముందు. ఈ జన్మ తీసుకునే ముందు నువ్వెవరైతే నీ కంటి ముందు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు, కరెక్టే. కానీ అది వాళ్ళు నిర్ణయించుకొని ఈ జన్మ తీసుకునే ముందు వాళ్ళే తీసుకుని వచ్చారు అని చెప్తున్నారు బాబా. సరేరా, నేను చూస్తుంటే నీ తలలోకి ఏం ఎక్కుతున్నట్లేదు అని నాకు తెలుసు, కానీ నీకు చూపిస్తాను రా అంటున్నారు. నీకు ఎంత చెప్పినా మనకి సినిమా లాగా చూస్తే గానీ అర్థం కాదు. కొన్ని ఇప్పుడు వింటూ ఉంటేనేమో మనం ఏదో విజువలైజ్ చేసుకుంటాం, ఏదో ఊహించుకుంటా ఉంటాం, హో ఇట్లాగా ఇట్లాగా అని. కరెక్ట్గా స్క్రీన్ మీద పెట్టి చూపిస్తే గానీ మనకు బాగా అర్థం కాదు. అంటే కొంచెం మంద బుద్ధి కదా, మట్టి బుర్రలో. అందుకని చూపిస్తాను రా అని బాబా పట్టుకుని తీసుకెళ్తున్నారు. అవును, నేనేదో నా మానాన్ని నేను బతుకుతుంటే సడన్ గా నా ప్లగ్ లాగేసి ఇదిగో ఇట్లా ఒక విచిత్రమైన హాస్యం గల ఒక ఫకీర్తో కలిసి ఈ కొండల్లో తిరుగుతున్నాను, నాకు అర్బరా అనుకుంటున్నాడు రుద్ర. అంటే నవ్వుతున్నాడు రుద్ర.
ఈ సమస్త సృష్టిలోనే అద్భుతమైన అందమైన శబ్దం విన్నాడు. ఆ మాట్లాడిన తర్వాత ఏంటది అంటే, బాబా ఒక చిన్న పసిపిల్లాడిలాగా చిందించిన ఆ చిరునవ్వు చేసిన చిన్న సవ్వడి ఈ ప్రపంచంలోకే అందమైన అద్భుతమైన శబ్దం అది. రుద్రాకు ఇదంతా అయోమయంగా, చాలా అవాస్తవికంగా అనిపించింది. ఏంటేంటో జరుగుతున్నాయి బాబాయ్, ఏంటేంటో సినిమాలు చూపించేస్తున్నారు. ఒకసారి కొండల దగ్గర ఉంటారు, ఒకసారి బీచ్ దగ్గర ఉంటారు, ఒకసారి మంచు కొండలు ఎక్కడెక్కడో ఒక గుహల్లోకి తీసుకెళ్తున్నారు, యుద్ధ భూమిని చూపిస్తున్నారు, రకరకరకాల పిక్చర్స్ చూపించేస్తున్నారు. ఇదంతా వాట్స్ హ్యాపెనింగ్, చాలా అవాస్తవికంగా ఉంది తనకి. బాబానే ఇదంతా ఒక ఆలోచనతో సృష్టిస్తున్నారు అని తనకి తెలుసు. అలాగే ఈ ఆత్మలోకాలు అన్ని చాలా విచిత్రంగా ఉంది. అంతా కూడా వింతగా ఉంది. అంటే ఇప్పుడే చచ్చిపోయాడు కదా, అంత ఎక్స్పీరియన్స్ లేదు. అంత విచిత్రంగా ఉంది. ఈ సృష్టి అంతా కూడా ఒక ఆలోచనతో మొదలైంది. అలాగే బాబా కూడా ఇదంతా సృష్టిస్తున్నారు. అది కదా మనం తెలుసుకునేది. ఈ సృష్టి అంతా కూడా ఒక చిన్న తరంగంతోనే ఈ సృష్టి అంతా జరిగింది. అట్లాగే బాబా కూడా ఇప్పుడు రుద్రాకి ఏదైతే ఇదంతా చూపిస్తున్నారో 100 years వెనక్కి తీసుకెళ్తారు, మళ్ళీ ఫ్యూచర్లోకి తీసుకెళ్తారు. ఇదంతా ఎట్లా జరుగుతుందంటే ఒక చిన్న ఆలోచన, ద పవర్ ఆఫ్ ఇంటెంట్. అందుకే మనకు అనేక సార్లు చెప్తారు, మీ ఆలోచనలు అంత కామ్నెస్ లో నుండి బయటకు వచ్చి చేసే ఆలోచనకి ఎంతో శక్తి ఉంటుంది. అంటే ఒక లేజర్ బీమ్ లాగా అన్ని లైట్స్, ఇప్పుడు ఒక లైట్ బల్బ్ ఒక రూమ్ లో వెలిగించాము అంటే ఆ రూమ్ అంతా కూడా ఆ కాంతి అనేది స్ప్రెడ్ అవుతుంది. వేరేజ్ ఆ లేజర్ బీమ్ కున్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే అన్ని రేస్ ని పట్టేసి ఒక్క చోట వస్తుంది. అందుకనే ఒక గ్లాస్ ని కూడా అది కట్ చేయగలదు అనమాట, ఎందుకంటే దాంట్లో అంత శక్తి ఉంటుంది. ఆ లేజర్ బీమ్ లాగా అంటే మన ఫోకస్లో కూడా అంత లేజర్ లాగా ఉంటే మనం ఏదనుకుంటే అది మనం సృష్టించుకోగలము. బాబా ఏదైతే ఇప్పుడు సృష్టి చేస్తున్నారో రుద్ర చుట్టూ, అది మనందరం చేయగలం అని చెప్తున్నారు. పవర్ ఆఫ్ ఇంటెంట్ అది అని చెప్తున్నారు. అందుకే అన్ని మతాలు కూడా మంచి ఆలోచనలు కర్మలు చేయండి అని ప్రేరేపిస్తాయి. పవర్ ఆఫ్ ఇంటెంట్, సంకల్ప శక్తి అనేది చాలా గొప్పది. నెక్స్ట్ ఇక్కడ ఒక చూపిస్తున్నారు అన్నమాట. చెప్పారు కదా బాబా నీకు చూపిస్తాను రా అని తీసుకెళ్ళి చూపిస్తున్నారు అక్కడ. అక్కడ చూస్తుంటే రుద్రాక్ కనిపించేది ఏంటి అంటే ఒక వృద్ధుడు, మేబీ ఆయన ఆ పక్కనే ముగ్గురు ఆ యవ్వనంలో ఉన్న కుర్రాళ్ళు కనిపించారు. వాళ్ళకి తన తండ్రి అయి ఉండొచ్చు, ఒక గైడ్ అయి ఉండొచ్చు, ఒక గురువు అయి ఉండొచ్చు. కానీ ఒక వృద్ధుడు, ముగ్గురు యవ్వనంలో ఉన్నవాళ్ళు, యంగర్ 3 sons అంటున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ప్లాన్ ఏంటంటే వాళ్ళు ఓ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదంతా ఆత్మతలాల్లో జరుగుతోంది, నెక్స్ట్ జన్మని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ముగ్గురు పిల్లలు అంటే ఆ యవ్వనంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యసనానికి గురైన వాళ్ళు అనమాట. చాలా ఎడిక్షన్ ఉంది వాళ్ళలో. అది డ్రగ్ ఎడిక్షన్ అయి ఉండొచ్చు, డ్రగ్స్ తీసుకోవటం, ఆల్కహాల్ కానీ అవి అయి ఉండొచ్చు, లేకపోతే పరువు ప్రతిష్టలకు ఒక ఎడిక్షన్ అనమాట, ఒక పిచ్చి ఎడిక్షన్. నేను ఎంతో పాపులర్ అవ్వాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే ఆ పేరు ప్రఖ్యాతల పిచ్చి, అదొక ఎడిక్షన్ ఉంటుంది. అట్లా అయి ఉండొచ్చు. లేకపోతే కామవాంఛ, కామాంధులు అయి ఉండొచ్చు. ఇలాగా ఎన్నో రకాల వ్యసనాలు ఉంటాయి. ఇందులో ఏదైనా అయి ఉండొచ్చు వాళ్ళు. ఈ స్పిరిట్ గైడ్స్ కానీ ఆ తండ్రిగా ఎవరైతే కనిపిస్తున్నారో అక్కడ ఒక వృద్ధుడు, అందరూ వారికి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది కరెక్టో, ఏది బెస్టో, ఏది త్వరగా ఆ వాళ్ళ మార్గానికి ఏది ఆ అంటే కాంతి వైపుకి తీసుకువెళ్ళటానికి ఏది కరెక్ట్ మార్గమో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారన్నమాట ఆత్మతలాల్లో. ఆ కర్మ క్లియర్ అయ్యి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవటానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎవరు? ఒక గురువు కానీ స్పిరిట్ గైడ్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేయటానికి ఒక ఒక సమూహం లాగా ఉన్నారు అక్కడ. అయితే అక్కడ పక్కకి తీసుకెళ్ళి 3 కాటేజెస్ చూపించారు. చిన్న కుటీరాల్లాగా 3 ఉన్నాయి అక్కడ. అయితే ఇవేమిటంటే బాబా చెప్తున్నారు, ఇవి వారు ఎడిక్షన్స్, వాళ్ళకున్న ఆ వ్యసనాలని
క్లియర్ చేసుకోవటానికి ఈ జన్మలో ఉపయోగించుకోబోయే స్టేషన్ లాంటిది. అంటే అక్కడ మనం ఈ రైలు కదిలేటప్పుడు స్టేషన్స్గా ఒక చోట ఆగుతూ ఉంటుంది కదా. సో ఈ ముగ్గురు కూడా వాళ్ళలో ఉన్న వ్యసనాలను వాళ్ళు పూర్తిగా నిర్మూలించుకోవాలి. దానికి ఉపయోగపడే క్లియరింగ్ స్టేషన్స్ అన్నమాట అవి, ఆ 3 కాటేజెస్ కూడా. అయితే అది ఈ జన్మలో వాళ్ళు ఉపయోగించుకోబోతున్నారు. అక్కడే వారి కర్మను క్లియర్ చేసుకోబోతున్నారు. వారి నిజమైన గృహం వాటికి తూర్పున ఉన్న ఆ ప్యాలెస్ అని చెప్పి, ఆ 3 కాటేజెస్ కి కూడా తూర్పు వైపున ఒక మంచి అంతఃపురం లాగా చాలా బ్యూటిఫుల్ గార్డెన్స్ అన్నమాట. ఆ సుందరమైన వనాలు కానీ, మంచి మంచి పక్షుల కిలకిల రావాలు, చుట్టూతానేమో కొండలు, ఆ జలపాతము అట్లా డిస్క్రైబ్ చేస్తున్నారనమాట. ఆ పక్షులు ఏమో చక్కగా పాడుతున్నాయి వాటి కిలకిల రావాలతో, అట్లా చెప్తున్నారు. అది వాళ్ళ యాక్చువల్ గృహం అది, ఆ ప్యాలెస్ అనేది. కానీ అక్కడికి వెళ్ళే ముందు ఈ కుటీరాలు ఏదైతే ఆ కాటేజెస్ అంటున్నారో వాళ్ళలో వాళ్ళ కర్మ ప్రక్షాళన జరిగితే ఆ నిజమైన గృహానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వెళ్ళి చూడు అక్కడ ఏం జరగబోతోందో. చూద్దాం పదా అని తీసుకెళ్తున్నారు. ఇప్పుడే వస్తాను అని చెప్పారు బాబా. నువ్వు వెళ్ళి అక్కడ చూడు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పారు బాబా. బాబా మీరెక్కడికి వెళ్తున్నారు అన్నాడు రుద్ర. నేనెక్కడికి వెళ్తాను రా, ఎప్పుడు నా పిల్లల దగ్గరే ఉంటాను. ఎవరైతే వర్తమాన క్షణంలో ఉంటారో వారి దగ్గర నేను ఎప్పుడూ ఉంటాను. ప్లీజ్ హైలైట్ దిస్ పాయింట్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఎవరైతే ఈ వర్తమాన క్షణంలో ఉంటారో, వెనక్కి ముందుకి వాళ్ళ మైండ్ పరిగెట్టదో, ఎప్పుడో జరిగిన వాటి గురించి ఆలోచించటం కానీ, రేపేం జరుగుతుందో అన్న భయంతో కానీ ఉండే వాళ్ళ దగ్గర కాదు. ఈ నవ్ మూమెంట్లో, ఈ వర్తమాన క్షణంలో ఎవరైతే ఉంటారో వారి దగ్గరే నేను ఉంటాను అని బాబా చెప్తున్నారు. కానీ కొన్నిసార్లు మీరు నన్ను మీ పక్కనే ఉన్నట్లు అనుభూతి చెందుతారు, కానీ చూడటం కంటే కూడా చాలా సార్లు ఏమవుతుందంటే మీరు డైరెక్ట్గా నన్ను చూడలేరు, కానీ అనుభూతి చెందటం అయితే జరుగుతుంది మీ పక్కనే ఉన్నట్లు. ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అవుతారు, గమనించుకోండి. ఒక హెవీ వైబ్రేషన్స్, ఒక ప్రశాంతత సడన్ గా చోటు చేసుకున్నట్లు అనిపిస్తుంది. అంటే గురువు మన పక్కనే ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. అలా అట్లా వీళ్ళ సంభాషణ అట్లా అవుతోంది. తర్వాత ఆ వృద్ధుడు ముగ్గురు కొడుకులు మధ్య ఒక మీటింగ్ జరగటం చూశాడు అనమాట రుద్ర. ఆ మీటింగ్ దగ్గర తను వెళ్ళాడు, చూస్తున్నాడు ఏం జరుగుతుందో అని. ఆ వృద్ధుడు ఎవరో కాదు, బాబా. మన బాబానే. ఆ వృద్ధుడు ఎవరైతే, ఆ ఓల్డ్ మ్యాన్, మేబీ గురువేమో, మేబీ ఒక గైడ్ ఏమో, మేబీ వాళ్ళ తండ్రి ఏమో అని చెప్పారు కదా ముందు, అది ఎవరో కాదు సాయిబాబానే. బాబా చిరునవ్వు చిందించారు. రుద్ర అక్కడికి వచ్చాడు కదా మీటింగ్ కి, చూసి నేను ఇప్పుడే వస్తానని వెళ్ళారు. రుద్రాని వెళ్ళి ఇతను పక్క నుండి ఆ ముగ్గురు పక్కకి వెళ్ళారనమాట. వెళ్ళి ఇట్లా చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చారు రుద్ర. నేను ఎక్కడికి వెళ్ళలేదురా, ఇక్కడే మీటింగ్ లో ఉన్నానని. ఇక్కడ బాబా వారిని క్లియర్ గా అడుగుతున్నారు అనమాట, ఆ ముగ్గురిని. ఇప్పుడు స్టోరీ అంతా ఈ ముగ్గురు ఆ, వ్యసనాల నుండి ఎట్లా బయటికి తీసుకురావాలి అనే ఆ ప్రణాళిక చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ బాబా వాళ్ళని అడుగుతున్నారు ఆ ముగ్గురిని, ఆర్ యు షూర్, మీరు నిజంగా ఇది చెయ్యగలరా, ఇదేనా మీకు కావలసింది? ముగ్గురు అవును అని గట్టిగా ఒప్పుకున్నారు. చాలా స్ట్రాంగ్ గా అవును బాబా, డెఫినెట్ గా ఈ జన్మలో ఇది క్లియర్ చేసుకోవాలి అన్నట్టు ముగ్గురు చెప్పారు. ఇప్పుడు కాకపోతే మేము ఎప్పటికీ బయటపడలేము, ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. అదే కదా మనకు అంతకు ముందు ఎపిసోడ్స్ లో కూడా బాబా చెప్పారు. మీరు ఎప్పుడైతే మీలో ఉన్న బలహీనతలను కానీ, వ్యసనాలు కానీ, ఏదైనా అరిషడ్ వర్గాలు కానీ ఏదైనా గమనిస్తే, ఎప్పుడు గమనిస్తాం? మన వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు గమనించుకుంటాం. అలా గమనించుకున్నప్పుడు దాన్ని పక్కకు తోసేయకుండా, మీలో ఎన్నో భయాలు, ఫోబియాస్ ఉండొచ్చు, పక్కకు తోసేయకుండా మీరు దానిని అధిగమించే ప్రయత్నం గనక చెయ్యకపోతే, అది గనక క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ జన్మల్లో కనుక తోసేస్తే, మీకు పరీక్షలు ఇంకా ఇంకా ఎక్కువైపోతాయి. దాని ఇంటెన్సిటీ, గాఢతం ఎక్కువైపోతుంది. అంటే మనం ఇంకా విపరీతమైన కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది వీళ్ళకి ఆల్రెడీ అనుభవమే. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో అదే అంటున్నారు. ఇప్పుడు కాకపోతే మేము ఇంకా ఎప్పటికీ వీటి నుండి బయటపడలేము, ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది బాబా అని.
ఇప్పుడు ఇప్పుడైతే మీరు చాలా ప్రశాంతంగా కామ్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు కాబట్టి ఇట్లా అంటున్నారు. ఒక్కసారి ఆ కాటేజ్ లోకి వెళ్ళాక మీరు వేరేలాగా అనుకోవచ్చు. అంటే అన్ని కాషన్ చెప్తున్నారనమాట. మీ ఆలోచనలు మారిపోతాయి ఎప్పుడైతే మీరు దాంట్లోకి వెళ్ళిపోతారో. పూర్తిగా ఆలోచనలు మారిపోతాయి. మళ్ళీ ఆ ఎడిక్షన్ లోకే వెళ్ళాలి అని అనుకుంటారు. జాగ్రత్తగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని బాబా కొంచెం కొంచెం వాళ్ళకి హెచ్చరిస్తూనే ఉన్నారనమాట. ఒక్కొక్కరిగా ముగ్గురిని అడిగారు బాబా. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఆ ముగ్గురిని అడిగారు. ఆర్ యూ షూర్, నిజంగానే మీరు చేయగలరా ఇది అని. ముగ్గురు కూడా గట్టిగా ఎస్ రెడీ అని చాలా కన్ఫర్మేటివ్గా చెప్పారనమాట. డెఫినెట్గా చేస్తాము అని. అందులో పెద్దోడు ఉన్నాడు కదా, ఆ ఫస్ట్ వన్, వాడికి ఇందులో నుంచి బయటపడటం అనేది చాలా కష్టం. ఎందుకంటే తను ఆ ఈ మిగతా ఇద్దరి కంటే కూడా ఇంకా ఎన్నో జన్మల నుండి క్యారీ చేస్తున్నాడు ఆ వ్యసనం అనేది, ఆ ఎడిక్షన్ అనేది. అందుకని తన పరీక్షలు ఇంకా కఠినంగా ఉంటాయి కాబట్టి తనకి అందరిలోకి కష్టం అందులో నుంచి బయటపడటం అనేది. కానీ ఫైనల్గా ఈ సిచ్యువేషన్స్ని, ఈ పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు అనే దాన్ని బట్టే మనం ఈ జర్నీ, ఈ ఆ, ఈ మనం ఈ జన్మ తీసుకున్న దానికి ఆ సార్థక్యత, మనం ఎలా ఆ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం తీసుకున్న ఈ జన్మ మనకి ఆ సఫలీకృతం అయిందా లేదా అనేది. ఆ జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఎలా ఆ పరిస్థితుల్ని గోత్రు అవుతున్నాము. చాలా విరక్తిగా ఎందుకు నాకు ఇట్లా వచ్చింది అన్న ఒక భావనతో కాకుండా చక్కగా దాన్ని ఆ సమర్పణ భావంతో ముందు ఆ పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేసి గోత్రు అవుతూ గ్రేస్ఫుల్గా వెళ్ళటం అనేదే కావాల్సింది మనకి. అప్పుడు మనకి ఇంకా అది క్లియర్ అయిపోయినట్లు అనమాట. ఏ ఆ గోత్రు అవుతూ బాధపడుతూ ఏడ్చుకుంటూ దుఃఖిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అది తీసుకోవాల్సింది అదే. బా పరిస్థితులు ఎంత మండుతున్నాయి ఇప్పుడు ఎండల్లాగా ఉన్నా సరే మనం చక్కగా నవ్వుతూ ముందుకు వెళ్ళాలి. వాళ్ళే అర్థిస్తారు. మేము ఎంత గోల పెట్టినా సరే కాటేజ్కి లాక్ మాత్రం మీరు ఓపెన్ చేయొద్దు, ఆ తాళం ఎప్పుడు మీరు ఓపెన్ చేయొద్దు. మేము కాటేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మేము గోల పెట్టొచ్చు కానీ బాబా ప్లీజ్ ఆ తాళం వేసేస్తారు కదా మీరు కాటేజ్లోకి వెళ్ళిన తర్వాత, ఆ తాళం మాత్రం మీరు ఓపెన్ చేయొద్దు అని వాళ్ళే అర్థిస్తున్నారు ఆ ముగ్గురు. మమ్మల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మీరు చెయ్యొద్దు అని క్లియర్గా బాబాకు చెప్పారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి కాటేజ్లోకి వెళ్ళాక ఇదంతా మీరు మర్చిపోతారా. అందులోంచి ఎవరైనా బయట పడేస్తే బాగుండు అని అనుకుంటారు. కానీ నిజానికి అలా జరిగితే మీరింకా వ్యసనం లోతుల్లోకి, ఆ ఊబిలోకి వెళ్ళిపోతారు. అది కూడా చెప్తున్నారు బాబా. ఆ కాటేజ్లోకి వెళ్ళారు అంటే మీరు భరించలేరు, అంత భయంకరమైన దుఃఖాన్ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఒకవేళ మీరు అర్థించిన ఒక గురువు వచ్చి మీకు హెల్ప్ చేస్తే కనుక మీ ఇంకా మిషన్ ఫెయిల్డ్. మీరు అందులోంచి బయటపడొచ్చు కానీ మీరు ఇంకా వ్యసనంలోకి, ఊబిలోకి, ఇంకా లోతులో కూరుకుపోతారు మీరు. ఆ వ్యసనం అనేది అట్లాగే ఉండిపోతుంది అని ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారు, కాషన్ చేస్తున్నారు. ఎందుకంటే బాబాకు కూడా బాధగా ఉంది. ఇప్పుడు మన పిల్లల్ని ఎట్లా అయితే మనం వాళ్ళకి ఆ మ్, చాలా సీరియస్ ట్రైనింగ్ కావాలి. ఆ ఆ ట్రైనింగ్ వల్లే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఫ్యూచర్లో అంతా బాగుంటుంది. కానీ యాక్చువల్ ట్రైనింగ్కి కానీ ఏదైనా పంపించేటప్పుడు తల్లిదండ్రులుగా అమ్మో నా బిడ్డ ఎంత కష్టపడాల్సి వస్తోంది అని లోపల ఉంటుంది కానీ చెయ్యక తప్పదు. మరి అదే బాబా కూడా ఇక్కడ చెప్పేదన్నమాట. చెప్తున్నారు కానీ ఒరే మీరు ఆ కష్టం పడాల్సిందేరా, లేకపోతే మీరు ఇంకా ఇంకా కష్టపడాల్సి వస్తుంది నెక్స్ట్ జన్మలోకి తోసేస్తే అని అది చెప్తున్నారనమాట. అందుకే బాబా డోర్స్ ఓపెన్ చెయ్యొద్దు. గుర్తుపెట్టుకోండి, వ్యసనాన్ని స్లోగా కూడా బయటపడవచ్చు. బాబా ఇది కూడా చెప్తున్నారనమాట. వాళ్ళేమో అందుకే బాబా మాకు తెలుసు కదా ఇంకా ఊబిలో ఇరుక్కుపోతాం అని తెలుసు కాబట్టి మిమ్మల్ని ఆ తాళం అనేది తీయొద్దు, మమ్మల్ని బయటికి లాగొద్దు దాంట్లో ఉంచి అని చెప్తున్నాము. దీనికి ఏంటి ఆ కాటేజ్ ఏంటి, ఆ తాళం ఏంటి అనేది ముందు తర్వాత చెప్తారు దాని గురించి. అంటే బాబా ఇంకా చెప్తున్నారనమాట, మీరు ఆ ఎడిక్షన్ వ్యసనం ఏదైతే ఉందో అది ఒకే జన్మలో కాకుండా స్లోగా కూడా దాన్ని క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. ఆ చాయిస్ కూడా మీకు ఉంది అని గుర్తు చేస్తున్నారు.
అంటే వీళ్ళు అంటున్నారు, వద్దు బాబా ఇది ఒక్కసారిగా దూరం అవ్వాల్సిందే, వన్ షాట్లో ఇది పోవాల్సిందే. స్లోగా అనుకుంటే మళ్ళీ చెడు వ్యసనాలు చేయటం, ఆ వ్యసనాల్లో ఇరుక్కుపోవటం జరుగుతుంది. అందుకని వద్దు బాబా, అట్లా చాయిస్లు మాకేమి ఇవ్వద్దు, మేము ఇదంతా ఒక జన్మలో అనుభవించేస్తాం, అయిపోతుంది అంటున్నారు. బాబా సరే తలూపారు, ఓకేరా అని. అన్నీ చెప్పారు కదా, జాగ్రత్తలు చెప్పారు, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందన్నారు. ఇంకా వాళ్ళు అన్నిటికీ ఒప్పుకున్న తర్వాత బాబా కూడా ఓకేరా అని చెప్పారు. అంటే మళ్ళీ ఆ ముగ్గురు అడుగుతున్నారనమాట బాబా, బాబా మాకు ప్రామిస్ చేయి, నువ్వెప్పుడు మాతోనే ఉంటానని ప్రామిస్ చేయి అంటున్నారు. అసలు ఎంత టచింగ్గా ఉన్నాయంటే ఆ సన్నివేశం, అదంతా మనకు ఊహించుకోవటానికి. బాబా, ఆ ముగ్గురు వ్యక్తులు, వాళ్ళ మధ్య జరుగుతున్న ఈ సంభాషణ. బాబానేమో ఒక తల్లిలాగా లోపల కొంచెం బాధపడుతున్నారు, వాళ్ళ మంచి కోసం అన్నీ చెప్తున్నారు. వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా బాబా దగ్గర, బాబా వదిలి వెళ్ళిపోతుంటే చాలా కష్టంగా ఉంది. బాబా ప్లీజ్ బాబా అంటే ఇంక వెళ్ళిపోతున్నారు, ఆ కాటేజ్లోకి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ప్రామిస్ బాబా, మా మా దగ్గరే ఉంటావు కదా, ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఎన్నో కష్టాలు పడబోతున్నారు అని. అంటే మీరు ప్రశాంతంగా వెళ్ళండి అని బాబా పంపించారు, నేను మీ దగ్గరే ఉంటాను అన్నట్లు వెళ్ళండి మీరు అని చెప్పారు బాబా. వాళ్ళు అంతర్ధానం అయిపోయారు అక్కడి నుంచి. ఆ సీన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలా జరుగుతుంది అని చెప్పారు బాబా. రుద్రాకి చెప్పారనమాట. ఇదంతా రుద్రాకి అడిగాడు కదా క్వశ్చన్, ఏదో ఒకటి చెయ్యాలి కదా బాబా, ఏదో ఒక మార్గం ఉండాలి కదా బాబా అని అడిగారు కదా, మంచి వాళ్ళకి అన్ని కష్టాలే అని. అది చెప్తున్నారు, ఇట్లా జరుగుతుంది అని చెప్పారు. కాంతి వైపు ప్రయాణం చెయ్యాలి, సృష్టికర్తలో లయం అవ్వాలి అనుకున్న వారు ఎక్కువ కర్మ భారాన్ని తెచ్చుకుంటారు. అదే మన చుట్టుపక్కల ఎవరైతే ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళు యాక్చువల్గా డేరింగ్ సోల్స్. ఆరోగ్య సమస్యలు అయి ఉండొచ్చు, చాలా పేదరికం అనుభవించవచ్చు, ఎన్నో కష్టాలు మనకి. ఆ కష్టాలు లోతుల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఛాలెంజ్ తీసుకొని సృష్టికర్త వైపు మేము తొందరగా వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకున్నారు ఇలాగే. ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నారు, అందుకనే వాళ్ళు అన్ని కష్టాలు పడుతున్నారు. సృష్టికర్త మీద ఆ ప్రేమను సూచిస్తోంది ఆ కష్టాలు పడేవాళ్ళ. అందరికీ కర్మ ఉంటుంది, కానీ అది త్వరగా క్లియర్ చేసుకోవాలి అని అయితే ఉండదు. అందరికీ, ప్రతి ఒక్కరికి కర్మ భారం ఉంది, కానీ కొంతమంది తొందరగా క్లియర్ చేసేసుకోవాలనుకుంటారు, కొంతమంది పర్లేదులే స్లోగా అవుతుందిలే అన్నట్లు అనుకుంటారు. ఎందుకంటే అంతా ఒకేసారి క్లియర్ చేసుకోవాలంటే ఆ వేడిని తట్టుకోలేరు, ఆ కర్మ మనల్ని కాల్చి మార్చినట్టు ఉంటుంది. ఆ ఆ కనకన నిప్పుల్లో కాల్చినట్టు ఉంటుంది. కర్మ క్లెన్సింగ్ ఈజ్ నాట్ ఈజీ. మనం అనుభవించేది అది. ఏదన్నా అసలు విపత్కర పరిస్థితులు అంటే మనకి ఇంకా అసలు దహించి వేస్తున్నట్టుంటాయి కొన్ని కొన్ని పరిస్థితులు. అదే చెప్తున్నారు, తట్టుకోలేము అని ఆ ఆత్మ తెలుసు కాబట్టి కొద్ది కొద్దిగా క్లియర్ చేసుకుంటానికి కొన్ని ఆత్మలు అట్లా నిర్ణయం తీసుకుంటే, కొంతమంది ఏమో ఎంత హీట్ అయినా పర్లేదు, మేము మాడి మసైనా పర్లేదు, వీ వాంట్ టు క్లియర్ దిస్. ఎందుకంటే వాళ్ళకి సృష్టికర్తతో, తమ తండ్రితో లయం అవ్వాలి అన్న ఆ ఇంటెన్స్ గాఢమైన తపన లోపల ఉండబట్టి, ఇప్పుడు ఎవరైతే కష్టాలు అనుభవిస్తున్నారో మీకు నిజంగా శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం. ఎందుకంటే మీరు మీ లోపల మీ మీ ఆత్మ అంత స్ట్రాంగ్గా పరమాత్మలో లయం అవ్వాలి అని కోరుకుంటోంది కాబట్టి మీరంత కర్మను అనుభవిస్తున్నారు. మీకు నిజంగా నిజంగా ఆ ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అంత డేరింగ్ సోల్స్. సో అంటే ఎవరు బాధపడాల్సిన పని లేదు, వాళ్ళని చూసి పక్కన వ్యక్తులు బాధపడాల్సిన పని లేదు. వాళ్ళు కూడా ఏదైతే గోత్రు అవుతున్నారో గ్రేస్ఫుల్గా ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ చక్కగా నేను బాబాతో కలుస్తున్నాను అని లోపల పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవటమే. అయితే రుద్ర అంటున్నాడు, బాబా ఇదేం వాళ్ళకి ఈజీగా ఉండదు బాబా. భయం వేస్తుంది రుద్రాకి. బాబా ఇది వాళ్ళకి ఈజీగా ఉండదు బాబా అంటే, బాబా అంటున్నారు, అవును, ఇది వాళ్ళు ఎన్నో జన్మల నుండి అందులోంచి బయటపడాలి అని ప్రయత్నించి విఫలులవుతున్నారు.
ఇది ఇప్పుడుది కాదు. ఎందుకు బాబా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అంటే ఎన్నో జన్మల నుండి ఇది ఎట్లా నెట్టుకొస్తున్నారు కాబట్టి ఇంకా ఫైనల్ గా బాబా దిగారనమాట అక్కడ. అప్పటి వరకు స్పిరిట్ గైడ్స్ వీళ్ళందరూ ఏదో హెల్ప్ చేస్తుంటారు, కానీ ఈ జన్మని బాబా దగ్గరుండి చేపిస్తున్నారు. ఎందుకంటే ఇది ఎన్నో జన్మల 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 నుండి అట్లా నెట్టుకొస్తున్నారు కాబట్టి దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ ఎవ్రీ లైఫ్ టైం. అందరిలోకి కూడా ఆ పెద్దోడు ఉన్నాడు కదా ఫస్ట్ వ్యక్తి, వాడికి ఇంకా ఎక్కువ బ్యాలెన్స్ ఉంది. వాడు ఎక్కువ కష్టాలు పడబోతున్నాడు. కానీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, ఇఫ్ నాట్ నౌ వెన్, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తీర్చుకుంటారు మీరు? మీరు చేయవలసింది ఏంటంటే చాలా సింపుల్ చెప్తున్నారు బాబా, జాగ్రత్తగా వినండి. మనం ఏం చెయ్యాలి జన్మలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమిటో మీరు తెలుసుకోండి. మీ ఇంట్లో వాళ్ళు కాదు, పక్కింటి వాళ్ళు కాదు, మీరేమిటో మీరు తెలుసుకోండి. మీ బలం ఏమిటి, బలహీనతలు ఏమిటి, మీ అయిష్టాలు ఏమిటి, మీ పరిధులు ఏమిటి, మీరేం లిమిటేషన్స్ పెట్టుకున్నారు, ఏం కండిషన్స్ పెట్టుకున్నారు, మీ గురించి మీరు ముందు తెలుసుకోండి. నిన్ను నువ్వు ముందు అర్థం చేసుకొని నీ జీవన యాత్ర అనేది మొదలుపెట్టు. నీ బలహీనత ఒక ఆల్కహాల్ అనుకో, మద్యం సేవించటం నీ వీక్నెస్ అయితే గనక ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు, అలాంటి ఫ్రెండ్స్ని కలవకు. ఆ ఆల్కహాల్ని సేవించే ఫ్రెండ్స్ని కలవకు. ఆల్కహాల్ అయి ఉండొచ్చు, స్మోకింగ్ అయి ఉండొచ్చు, డ్రగ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ అవి నీ వరకు నువ్వేం చేస్తావు, నీవు అందులో నుంచి బయటపడాలని నువ్వు ప్రయత్నించేటప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోకూడదు కదా. సో అలాంటి వాళ్ళని అవాయిడ్ చెయ్యి, అటువంటి పరిస్థితులను అవాయిడ్ చెయ్యి. సో అది డబ్బు గనక నీకు ఒక వ్యసనం అయితే గనక ఎదురుగా ఎక్కువ డబ్బు ఉండే చోటులకి కానీ అటువంటి ఉద్యోగాలు కానీ చెయ్యొద్దు. ఇప్పుడు చారిటీ ఆర్గనైజేషన్స్ లో పనిచేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చాలా మంది డొనేషన్స్ ఇచ్చేస్తారు, అందులో ఎన్నో మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా ట్యాక్స్ రైట్ ఆఫ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మోసం జరిగే పరిస్థితి ఉంటుంది ఎక్కువ. సో అలాంటి జాబ్స్ నువ్వు తీసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ టెంప్ట్ అవుతావు. ఇట్లాగే మీకు దొంగతనం గనక ఒక వ్యసనం అయితే గనక నువ్వు ఒక బ్యాంక్ క్యాషియర్ పని కానీ ఒక నగల షాప్లో క్యాషియర్ పని కానీ చేయొద్దు. అలాగే నీకు సెక్స్ పట్ల ఎక్కువ వ్యసనంగా ఉంటే గనక అటువంటి పరిస్థితుల్ని, అటువంటి వారిని నువ్వు వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపో. ఇవన్నీ చెప్తున్నారు బాబా. అప్పుడు నీ లైఫ్ కొంచెం ఈజీ అవుతుంది. పూర్తిగా నీ కర్మ అయితే ప్రక్షాళన అవ్వదు. నువ్వు కాన్షియస్గా జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంటున్నావు, వీళ్ళ నుండి దూరంగా ఉంటాను. తర్వాత ఏంటి అంటే అలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నిన్ను ప్రేమించే వాళ్ళు, నీ లవ్డ్ వన్స్ ఉంటారు, నీ ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళని కూడా వారి బలం బలహీనతలు పరిధులు ఉంటాయి అని నువ్వు అర్థం చేసుకో. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళకి కూడా ఉంటాయి ఇవన్నీ కూడా, అవి అర్థం చేసుకో. నీకు నీ బలహీనతలు అలాగ అధిగమించటం కష్టమైతే వారికి అంతే కష్టం అని తెలుసుకో. ఇప్పుడు నీకు సిగరెట్ దాని నుండి బయటపడటం ఎంత కష్టమో నీ ఇంట్లో వాళ్ళకి ఒక విపరీతంగా తినటం అనేది ఒక వ్యసనంగా ఉండుండొచ్చు. ఇప్పుడు నీకెట్లా కష్టం అనిపిస్తోందో దాని నుండి బయటికి రావడానికి, నీ ఇంట్లో ఉన్న వ్యక్తికి ఆ తిండి అనే వ్యసనం నుండి బయటపడటానికి కూడా అంతే కష్టం అని తెలుసుకో. అంతేగాని నీకు మాత్రం బలహీనతలు ఉండొచ్చు, వ్యసనాలు ఉండొచ్చు, నీ ఇంట్లో వాళ్ళు మాత్రం అంత పర్ఫెక్ట్ గా ఉండాలని నువ్వెప్పుడూ అటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. వాళ్ళని వాళ్ళలాగా ఉండనివ్వాలి. భర్తని కానీ భర్త భార్యని కానీ పిల్లల్ని కానీ తల్లిదండ్రుల మీద ఎక్స్పెక్టేషన్స్ కానీ అత్తమామల మీద ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇవన్నీ అసలు నో ఎక్స్పెక్టేషన్స్ ఎట్ ఆల్. నువ్వు నీలాగా ఉండు, నువ్వేంటో నువ్వు తెలుసుకో. అలాగే వాళ్ళని వాళ్ళలా ఉండని, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకొని, వాళ్ళకి నచ్చిన తిండి తినని, వాళ్ళకి నచ్చిన వాళ్ళ హాబీస్ ఏయో వాళ్ళకుంటే వాళ్ళ మీద మన ఇంట్రెస్ట్ ని రుద్దకూడదు. ఎందుకంటే వాళ్ళ సోల్ ప్లాన్ వేరు, వాళ్ళు ఏదో ప్రణాళిక వేసుకుని వాళ్ళు వచ్చారు. సో లెట్ దెమ్ గో. కొంచెం గైడ్ చేయటం వేరు, మన అభిప్రాయాలను వాళ్ళ మీద రుద్దటం వేరు. రెండు టూ డిఫరెంట్ థింగ్స్. అయితే మీరు ఎంత మీ మీద మీరు పని చేసుకుంటారో మీరు అంత ప్రేమగా ఆప్యాయంగా ఉండి పక్కవారి బలహీనతలను యాక్సెప్ట్ చేయగలుగుతారు. వారే ఎంతో మానవత్వంతో ఉండగలరు. ఎందుకంటే వ్యసనంలో నుండి బయటపడటం ఎంత కష్టమో అనుభవించాడు కాబట్టి వ్యసన పరులను బాగా అర్థం చేసుకోగలడు అని చెప్తున్నారనమాట. ఇప్పుడు నేను ఒక వ్యసనం నుండి బయటపడ్డాను అంటే
నాకు మద్యం తాగే అలవాటు, ఆ వ్యసనం ఉంది. దాని నుండి చాలా కష్టపడి వాటిలోంచి బయటకు వచ్చాను అంటే నాకు తెలుసు ఆ వ్యసనంలో నుంచి బయటపడటం అనే లోటుపాట్లు నాకు తెలుసు కాబట్టి అటువంటి వ్యసనాల్లోకి ఉన్న వారికి నేను హెల్ప్ చేయగలుగుతాను. వాళ్ళని నేను బాగా అర్థం చేసుకోగలుగుతాను. ఆప్యాయంగా ఉండగలుగుతాను. వేరే వాళ్ళు ఏంటంటే చీత్కారం ఉంటుంది. ఎబ్బే ఏంటి వీడేంటి ఇట్లా తాగుతాడు, బాధ్యతలు లేదా, వీడికి బుద్ధి లేదా అని తిట్టారు. కానీ ఎప్పుడైతే ఆ సమస్య నుండి బయటపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా ఆప్యాయంగా వాళ్ళని చూసుకోగలరన్నమాట. లైఫ్ అనేది చాలా సరళమైంది. లైఫ్ ఇస్ సో సింపుల్. ఎందుకో ఈ మానవుడు ఇంత కాంప్లికేట్ చేసుకుంటున్నాడు దీన్ని అని మన ఏంజిల్స్, ఈ దేవదూతలు కానీ వాళ్ళు కూడా అనుకుంటారంట మనను చూసి. ఇదొక అర్థం కాని ప్రశ్న. ఎందుకు మానవుడు జీవితాన్ని ఇంత సింపుల్ లైఫ్ ని అంత కఠినంగా జీవిస్తాడు ఎందుకు, అంత కాంప్లికేట్ చేసుకుంటాడు ఎందుకు అని మన చూస్తున్న ఆ ఏంజిల్స్ కూడా అట్లాగా అనుకుంటారంట. అదొక మిస్టరీ అంట వాళ్ళకి, ఒక అర్థం కాని ప్రశ్న మనం. ఎందుకంటే మన మైండ్ అంత మాయ చేస్తుంది మనని. ఆ తర్వాత నెక్స్ట్ సీన్ ఏంటి అంటే రుద్రకి అంతా ఇదంతా చూస్తున్నాడు. రుద్ర మైండ్ ఎప్పుడు కూడా ఎప్పుడు కల్లోలంగానే ఉంటుంది. అంత అగమ్య గోచరంగా ఉంటుంది. బాబాయ్ ఎంతో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ ముగ్గురు వారి వారి కాటేజెస్ లోకి వెళ్ళారు. అవి ఆ కాటేజెస్ అంటే ఆ చిన్న కుటీరాలను మనం ఊహించుకోవాల్సింది ఏంటంటే మూడు ఒకలాగా లేవు. ఒకటి ఆ, ఆ సైజు కానీ దాని ఆ ఆకారం కానీ ఆ షేప్ కానీ ఆ లోపల ఉండే వసతులు కానీ కొన్నిట్లో ఒక దాంట్లోనేమో చాలా హీనంగా ఒక పేద గుడిసెలాగా ఏమీ లేవు దాంట్లో, జస్ట్ బేసిక్ అంటుకుంటే పడిపోతుందా అన్నట్టు ఒక కాటేజ్ ఉంది. అలాగే మధ్యలోది ఇంకొక రకంగా ఉంది, ఇంకొకటి ఇంకొక రకంగా ఉందన్నమాట. ఆ అట్లా వారికి ఒక్కొక్కటి ఒక లగ్జరీ కాటేజ్ లాగా ఒకటి ఉంది, మధ్య రకంగా ఒకటి ఉంది, ఒకటేమో అసలు పేదవాడి గుడిసె లాగా పట్టుకుంటే పడిపోయేటట్టు ఒకటి ఉంది. అట్లా ఇక్కడ బాబా చెప్తున్నారనమాట. అవి ఎట్లా ఎందుకు అట్లా భిన్నంగా ఉన్నాయి అంటే వాళ్ళ కర్మ బ- దీన్ని బట్టి, వాళ్ళ కార్మిక్ ప్యాటర్న్స్ ని బట్టి అవి డిజైన్ చేయబడినవి. మనం ఏమనుకుంటామంటే ఈ భౌతికమైన వసతులు కానీ మన ప్లెజర్స్ కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మంచి బిల్డింగు దాంట్లో ఏసీ మొత్తం సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ కానీ మంచి మంచి కార్లు కానీ అన్నీ ఆ, అటువంటి వసతులు చూసి అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, ఎంతో పుణ్యకార్యాలు చేస్తే ఇట్లాంటి లైఫ్ దొరికింది వాళ్ళకి అనుకుంటారు. కానీ బాబా ఇక్కడ చెప్తున్నారు ఆ భౌతికమైన సుఖాలు ఇవన్నీ కూడా మీ కర్మ, మీ పూర్వజన్మ కర్మలకి కొలబద్ద కాదు. ఇదే మన అజ్ఞానం అన్నమాట. అబ్బా వీళ్ళు ఎంత అదృష్టవంతులు, పూర్వజన్మలో ఎన్నో మంచి పనులు చేస్తుంటారు అనుకుంటారు కానీ కాదు. వాళ్ళు నేర్చుకోవలసిన పాఠాలు మీ అనుభవాల్లో నుండి తెలుసుకోవలసినవి కానీ అధిగమించవలసిన బలహీనతలు, సాధించవలసిన ఆధ్యాత్మిక పురోగమనం కానీ మీరు తీసుకొచ్చుకునే ఆత్మ సమూహం అంటే సోల్ గ్రూప్, మనతో పాటు మన కుటుంబీకులు అన్నమాట. మీరు ఈ జన్మ తీసుకోవడానికి గల ప్రథమ కారణం ఇవే నిర్ణయిస్తాయి. మన భౌతిక సుఖాలు అంటే మనం ఇప్పుడు ఒక రకమైన ఇంట్లో ఉంటున్నాము, ఒక రకమైన కంఫర్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నాము, లేదా పేదరికాన్ని అనుభవిస్తున్నాము, ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాము అంటే దీంట్లో ఇన్ని ఉంటాయని చెప్తున్నారు. నువ్వు తెచ్చుకున్న అసలు ఆ కార్మిక్ ప్యాటర్నే మెయిన్ థింగ్. మెయిన్ నువ్వు ఏదైతే నువ్వు క్లియర్ చేసుకోవాలి అని మెయిన్ గోల్గా ఈ జన్మ తీసుకున్నావో అది ఇంపార్టెంట్ రోల్. దానికి సంబంధించి నీ కుటుంబ సభ్యుల కర్మ ప్యాటర్న్స్ కానీ ఆ తర్వాత నువ్వు ఆధ్యాత్మికంగా ఇటువంటి ఈ ఏరియాలో అంటే నువ్వు పర్టికులర్ ఈ అమెరికాలో ఈ స్టేట్లో ఇక్కడ పుడితే నీ కర్మ క్లియర్ అవుతుంది అన్నప్పుడు దానికి సంబంధించిన కుటుంబీకులు ఆ అందరికీ సంబంధించిన ఆ లైఫ్ స్టైల్ అనేది నీకు ఇవ్వబడుతుంది. అది అర్థం చేసుకోవాల్సింది. అట్లాగే మనం ఎక్కడ ఎవరితో కలిసి ఎక్కడ ఎలా జన్మ తీసుకోవాలి ఉండాలి అనేది నిర్ణయించబడుతుంది. మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కూడా అంటే మనకి కొంచెం మన మ్, ఈ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వీళ్ళ ఫ్యామిలీస్ కానీ ఇంకొంచెం మన ఇమ్మీడియట్ ఫ్యామిలీ కాకుండా కొద్దిగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ వీళ్ళు కానీ మన స్నేహితులు కానీ మనకి ఎనిమీస్ మనకి పడని వాళ్ళు కానీ
మన కెరియర్ అంటే మనం ఎటువంటి చదువులు చదువుకోవాలి, ఎటువంటి ఉద్యోగాలు చేయాలి, ఇవి కానీ పేరు ప్రఖ్యాతలు, ఏ దేశంలో పుట్టాలి, ఆరోగ్యం ఎలా ఉండాలి, అన్నీ కూడా మన కర్మ ఏం పాఠాలు నేర్చుకోబోతుందో దాని మీదే ఆధారపడి ఉంటుంది. స్వర్గాలన్నీ శాకాహారులతో నిండనట్టే పేదరికం కానీ భోగాలు కానీ మీ కార్మిక బ్లూ ప్రింట్కి కొలబద్దం కాదు. ఇక్కడ బాబా చెప్తున్నారు, మనం అనుకుంటాం అంత శాకాహారులందరూ స్వర్గానికి వెళ్తారేమో, మాంసం తిన్న వాళ్ళందరూ నరకానికి వెళ్తారేమో అనుకుంటారా, అది హాస్యంగా చెప్తున్నారు బాబా. ఆ శాకాహారులందరూ స్వర్గానికి వెళ్ళరు. మీరు ఈ పేదరికం కానీ ఆ మీరు అనుభవించే భోగాలు కానీ మీ పాస్ట్ లైఫ్కి కొలబద్ద కాదు అని చెప్తున్నారు. ఆత్మ పేదరికాన్ని అనుభవించాల్సి ఉంటే తానెంత వృద్ధాత్మ అయినా సరే జీవితాంతం సంతోషంగా పేదరికాన్ని అనుభవించి తీరాల్సిందే. సరి అయిన రీతిలో అనుభవించకపోతే మళ్ళీ జన్మ తీసుకోక తప్పదు. అంటే రోజు ఏడ్చుకుంటూ నాకెందుకురా ఇది అనే జీవితం గడిపితే ఆ పేదరికాన్ని అనుభవిస్తే మళ్ళీ జన్మ తీసుకోక తప్పదు. ఆ పేదరికాన్ని గ్రేస్ఫుల్గా, ఆనందంగా ఇది నా జీవితం అని యాక్సెప్ట్ చేస్తూ వెళ్తే అందులో నుంచి బయటపడిపోతారు. వృద్ధాత్మ ఎందుకన్నారంటే ఇదంతా కూడా ఈ శైశవాత్మ, యవ్వనాత్మ ఇట్లా ఆ సోల్ లెవెల్లో కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా ఇట్లాంటివి తప్పవని చెప్తున్నారు. మీరెంత పురోగమించిన ఆత్మ అయినా అనుభవించవలసిన అనుభవాలు ఉండి ఉండవచ్చు. ఒక సాధువు అన్ని కామం, పేదరికం, ఆకలి అన్ని అధిగమించవచ్చు, కానీ భోగభాగ్యాల ఉచ్చు నుండి బయటపడగలదా? అప్పుడు ఆ సాధువు ఒక ధనిక కుటుంబంలో జన్మించి కూడా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కొనసాగించవచ్చు. అది ఆ సాధువుకి పెట్టే పరీక్ష. ఆయన అన్నిట్లోనూ పాస్ అయిపోయాడు వేరే జన్మల్లో, కానీ భోగభాగ్యాలలో ఉండి కూడా ఆధ్యాత్మికంగా ముందుకు ఎలా వెళ్ళగలడు అన్న పరీక్ష గనక తను తీసుకోగలిగితే, ఇప్పుడు మనకి బుద్ధ భగవానుడు అంతే కదా, ఆయన ఒక రాజకుమారుడు, అందులో నుంచి ఆయన సన్యాసి అయ్యారు. అట్లాగా మన జన్మకు కనుక మనం అట్లాగా అన్ని భోగభాగ్యాల మధ్య ఉండి కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేయగలడా అన్నప్పుడు అటువంటి జన్మ తీసుకుంటాం అన్నమాట. అయితే ఆ మధ్యలో అడుగుతానే ఉంటారు బాబా, ఒరే నీ మట్టి బొరక ఏమైనా ఎక్కుతాందరా అని. అంటే ఆ, సరే ఎక్కుతాంది అంటున్నాడు రుద్ర. అయితే కళ్ళు మూసుకో, ఇంకా నీకు మూవీ చూపిస్తాను, ఇప్పుడు ఇంకా మూవీ ఆన్ చేస్తున్నాను, కళ్ళు మూసుకో అని చెప్పారు బాబా. రుద్ర ఒక అందమైన చెట్టు కింద కూర్చున్నాడు. రకరకాల ఆకులు, పువ్వులు, ఇదంతా ఒక ప్రకృతి వర్ణన. అట్లా కూర్చుని ఆ ప్రకృతిని అక్కడ చక్కగా ఆస్వాదిస్తున్నాడు అనమాట. అంతా సుగంధ పరిమళాలు ఇక్కడ అంతా అని. ఇక్కడ బాబా అంటున్నారు, బేట గుర్తుపెట్టుకో, ఆత్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సృష్టికర్తలో లయం అవ్వటమే. ఈ ప్రయాణంతోలోనో ఆయన సృష్టించిన ఈ సృష్టిలోనో కొట్టుకుపోవడం కాదు, మనం మర్చిపోయి ఎటో వెళ్ళిపోవటం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆత్మకి మెయిన్ గోల్ ఏంటి అంటే, దాని ఒకే ఒక లక్ష్యం ఏంటంటే పరమాత్మలో లయం అవ్వటమే. అందులో కొట్టుకుపోవటం అంటే మనం ఈ మనస్సుతోనూ ఈ ఈ ప్లెజర్స్, ఈ ఇంద్రియాలతో కొట్టుకుపోవటం అంటే పరమాత్మ నుండి వేరైపోవటం అనమాట. అది ఎప్పుడు ఆత్మ ప్రణాళిక అవ్వదు. రుద్ర కళ్ళు మూసుకొని ఒక సినిమా చూస్తున్నట్టు ఇంకా భావిస్తున్నాడు. ఫస్ట్ కాటేజ్ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మొదలవుతుంది సినిమా. చూస్తున్నాడు ఫస్ట్ కాటేజ్ అన్నమాట. ఫస్ట్ కాటేజ్ ఎవరిది? ఆ పెద్దోడిది. ఎవరైతే ఎన్నో జన్మల నుండి అది క్యారీ చేస్తున్నాడో, ఇంకా బరువు ఎక్కువ తెచ్చుకున్నాడు తను. అందరిలోనూ పెద్దవాడిది ఆ ఫస్ట్ కాటేజ్. పేదరికం, ఇప్పుడు వాడి పరిస్థితి చూడండి. వాడు ఉన్నది ఆ పూరి గుడిసె ఒకటి ఉంది కదా, ఆ కాటేజీలో చాలా పేదరికాన్ని పట్టుకుంటే పడిపోయేటట్టు ఉన్న గుడిసె, అది వాడిది. పేదరికం, చెడు సావాసం, హింస, అమానుషత్వం ఏవైతే ఎడిక్షన్ నుండి బయటపడటం అతి కష్టం చేస్తాయో ఆ జన్మ తంది. ఇప్పుడు మనకు అందులోంచి బయటపడాలి అంటే మన ప్రణాళిక ఎలా ఉంటుందంటే, అన్నీ కూడా మనని ఆ ఎడిక్షన్ నుండి, ఆ వ్యసనానికి గురి చేసేవే ఉంటాయి. అంత ఇంటెన్స్గా ఉన్న వాటిలో నుంచి మనం చక్కగా పరిమాణాలు వెదజల్లుతూ బయటికి రావాలి. అది పరీక్ష మనకెప్పుడు కూడా.
మన చుట్టూతో అన్నీ పెట్టబడతాయి. అందులో నుంచి మనం తప్పించుకుని బయటికి రావాలి నవ్వుతూ. అది మన టెస్ట్లు అనమాట. అయితే ఇప్పుడు ఇతనిదేంటంటే ఆ చుట్టూతో చెడు సావాసాలు అందరూ కూడా డ్రగ్ యాడిక్ట్సే. తనకి హింసను చూస్తున్నాడు, ఫిజికల్ అబ్యూస్. అంటే తల్లిదండ్రులు బాగా కొట్టటం ఇలాంటివి, మళ్ళీ మానసికంగా కృంగతీయటం, అంటే ఏదో ఒక అమానుషంగా మాట్లాడటం, ఇట్లాంటి అట్మాస్ఫియర్లో ఉన్నాడు తను. అందులో నుంచి ఎడిక్షన్, ఆ ఆ వ్యసనంలో నుండి బయటపడటం అనేది ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. ఇది అందుకే చెప్తున్నారు బావ, ఈ జన్మలు తీసుకునే కొద్దీ, మీరు పోస్ట్ పోన్ చేసే కొద్దీ మీ పరిస్థితులు ఇంకా గాఢంగా కఠినంగా మారిపోతాయి. ఇప్పుడు దానికి నిదర్శనమే ఈ పెద్దోడు అనమాట. ఎప్పుడు రుద్రాకు మాత్రం చాలా బాధేస్తుంది అదంతా చూసి. చాలా ఫీల్ అవుతున్నాడు. ఎడిక్షన్స్ అనేవి ఎన్నో రకాలు ఉంటాయని చెప్పారు కదా. కొంతమందికి ఏమో ఆల్కహాల్ అని కానీ, డ్రగ్స్ అని కానీ, కొంతమందికి పరువు ప్రతిష్టలు అని కానీ, కొంతమందికి సెక్స్ అడిక్షన్ అని కానీ, కొంతమందికి తిండి అనే అడిక్షన్ కానీ, ఇలాగా అందులో ఈ పెద్దోడికి ఉన్నది ఏంటంటే డ్రగ్స్ అడిక్షన్, మత్తు పదార్థాల వ్యసనం అన్నమాట. ఇప్పుడు నేను ఈ డ్రగ్ అడిక్ట్స్ ని ప్రతిరోజు ఆల్మోస్ట్ చూస్తాం మేము. ఎంత హారబుల్ సిచ్యువేషన్ వాళ్ళది. ఏం చేస్తున్నారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, ఎవరు వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారో తెలియదు. రోడ్డు మీద ఎక్కడో పడిపోతారు, ఏదో పోలీసులకు దొరుకుతారు, వస్తారు, హాస్పిటల్లో పడేస్తారు. కొంతమంది వెంటిలేటర్ మీద ఉంటారు. తీసిన తర్వాత వెంటనే నేను ఇంక వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఆ డ్రగ్స్ తీసుకోకపోతే వాళ్ళకి లోపల విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటాయి. ఆ డ్రగ్ తీసేస్తే వాళ్ళ లోపల హార్ట్ రేట్ పెరిగిపోవటం కానీ, ఒళ్ళంతా చెమటలు పట్టడం, ఇట్లా వణుకులు రావటం, ఇవన్నీ వస్తాయి. భరించలేరు వాళ్ళు. మేము ఎంత మందులు ఇచ్చి మీకు హెల్ప్ చేస్తామన్నా సరే, అది హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఆ డ్రగ్ తీసుకుంటేనే వాళ్ళకి మొత్తం ఉపశమనం అనమాట. అంత ఎడిక్షన్లో ఉన్నవాడు ఈ పెద్దోడు. అది ఇప్పుడు నాకు చూసే దృక్పథం మారిపోతుంది పూర్తిగా. ఈ డ్రగ్ యాడిక్ట్స్ ని, అంటే వాళ్ళు ఇంత ఛాలెంజ్ తీసుకుని వచ్చారా అన్నట్టు. అయితే డ్రగ్స్ గురించి చెప్తున్నారు. అదే ఈ ఆ మద్యప మ- మత్తు పదార్థాల వ్యసనం ఉన్న వాళ్ళు మోసానికి వెనకాడరు. ఇప్పుడు దొంగతనం చేయటం, డబ్బులు కావాలి కదా, మత్తు పదార్థాలు కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. వాళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళకి ఆ వ్యసనం ఉంది కాబట్టి ఇవ్వరు. డబ్బులు కావాలంటే దొంగతనాలు చేస్తారు, లేకపోతే ఎవరినైనా మోసం చేస్తారు. ఇప్పుడు ఈ ఒళ్ళు అమ్ముకోవటం, ప్రాస్టిట్యూషన్ చేయటం కానీ, ఎంతో కోపంతో మరి హత్యలు చేయటం కానీ, ఇట్లా అంతా కూడా ఒక డార్క్ ఎనర్జీ. ఆ, అంత నెగిటివ్గా ఉంటారనమాట. అదంతా కూడా మరి ఆత్మని, అది ఆ ఆత్మోన్నతిని ఆపేస్తుంది. అదంతా డార్క్ ఎనర్జీ, ఈ చెడు సహవాసాలు కానీ. తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ డ్రగ్ అడిక్ట్సే. మళ్ళీ తల్లి తండ్రులు కూడా డ్రగ్ అడిక్ట్సే. అది చాలా మంది ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ ఒకళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా డెఫినెట్ గా డ్రగ్ అడిక్షన్ ఉండి ఉంటుంది. చిన్నప్పటి నుంచి అదే లైఫ్ స్టైల్లో పెట్ పెరిగాడు ఈ పెద్దోడు. ఇదే మనకి మనం మనం చేసుకునేదే అని చెప్తున్నారు. ఇదంతా కూడా మీరు చేసుకునేదే. జన్మలు ఇంకా ఇంకా కష్టతరం చేసుకుంటున్నారు. దైవాన్ని నిందించడం మొదలు పెడతారు. బట్ ఇదన్నిటికీ కారణం మీరే. చెప్పు బేట, దీని అంతటికీ కారణం మేమా మీరా? ఫ్రీ చాయిస్తో మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు. మనకు భగవంతుడు స్వేచ్ఛా సంకల్పం అనేది ఇచ్చారు, మీకు నచ్చినట్టు మీరు ఉండండి అన్నారు. ఆ స్వేచ్ఛని మనం ఎలా వినియోగించుకుంటున్నాము అన్న దాన్ని బట్టే మన కర్మలు డిపెండ్ అయి ఉంటాయి. అబ్బా నాకు ఒకసారి ట్రై చేస్తాను అని నెగిటివ్లోకి వెళ్ళామా, అది ఇట్లా ఊబిలోకి లాక్కున్నట్టు లాక్కుంటుంది. మళ్ళీ అది క్లియర్ అవటానికి ఇప్పుడు చూసారు ఎన్ని జన్మలు పడుతున్నాయో దాంట్లో నుంచి. అదే చెప్తున్నారు ఇక్కడ. ఎక్కడన్నా భగవంతుడికి తన ప్రమేయం ఏమన్నా ఉందా, మీ గురువుకి ఎక్కడైనా ప్రమేయం ఉందా అంటున్నారు బాబా. చూస్తున్నావుగా, గురువు ఎప్పుడూ తన పక్కనే ఉన్నాడు. కానీ తాను నన్ను కోరుకుంటున్నాడా? తన ప్రపంచంలో తను నిమగ్నమైపోయి ఉన్నాడు. తనకు నేను ఏ విధంగానూ కూడా ఉపయోగపడలేను. ఇప్పుడు ఆ డ్రగ్ అడిక్ట్ పక్కన బాబా పక్కనే నుంచునున్నా సరే నేను ఏమీ చెయ్యలేను. ఎందుకంటే వాడి లోకంలో ఆడి మత్తులో వాడు ఉన్నాడు. నన్ను కనీసం తలవను కూడా తలవట్లేదు. వాడికి నేను ఎట్లా హెల్ప్ చేస్తాను? చెయ్యలేను. ఏ విధంగా కూడా నేను సహాయపడలేను అంటున్నాడు. రుద్ర అంగీకారంతో తలూపుతాడు. అవును కరెక్టే కదా అని. అంతా చూస్తున్నాడు.
ఏ రుద్ర ఈ సీన్ అంతా చూస్తున్నాడు కదా, సినిమా చూస్తున్నట్లు. ఆ పక్కనే ఆ సూక్ష్మలోక వాసులు, ఆ ఆస్ట్రల్ గైడ్స్ కానీ ఏంజల్స్ కానీ వీళ్ళందరూ పక్కనే ఉన్నారు. ఆ వాళ్ళు హెల్ప్ చేయటానికి చూస్తున్నారనమాట. కానీ ఆ పెద్దోడి ఆర ఎట్లా ఉందంటే చాలా, అది హెవీ వైబ్రేషన్స్, డార్క్ వైబ్రేషన్స్ తో ఉంది. ఆ ఆరా దగ్గరికి వాళ్ళు రాలేకపోతున్నారు. ఇంకా దిగజారిపోవటం చూసి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వీడు రోజు రోజుకి ఇంకా వాడి పరిస్థితి దిగజారిపోతుంది. ఆ ఎందుకంటే ఆ పూర్వజన్మ వాసనలు, ఆ వ్యసనం అనే వాసన ఉంది కాబట్టి ఇంకా అందులో కూరుకుపోతాడు. ఇంకా ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నాడు, కూరుకుపోతున్నాడు. అంటే బాబా, బాబా నువ్వేం చేయలేవా అంటున్నాడు. రుద్రాకేమో చాలా బాధగా ఉందని చూస్తుంటే. అతను తాళాలు తీయొద్దన్నాడు అంటే తన పరిస్థితులను, ఉన్న వాతావరణాన్ని మార్చొద్దు అని. ఇందాక కాటేజ్ తాళం తీయొద్దు అన్నది తర్వాత చెప్పారన్నాను కదా. ఆ తాళం ఏంటి, ఆ లాక్ చేయటం ఏంటి అంటే, ఇప్పుడు మనని భూమి మీదకి వచ్చామో, ఒక ఒక లైఫ్ స్టైల్లో ఉన్నాము. ఇప్పుడు మనకి చుట్టుపక్కల మన కుటుంబీకులు కొంతమంది ఉన్నారు, మన ఫ్రెండ్స్ సర్కిల్ కొంతమంది ఉన్నారు. ఇట్లా ఒక ఆత్మ సమూహం లాగా ప్లాన్ చేసుకుని వచ్చాం. ఈ లాక్ చేయటం, లాక్ తీయటం ఏంటి అంటే, ఈ పరిస్థితుల్ని కానీ ఆ వాతావరణాన్ని కానీ నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, దాన్ని ఏది మార్చొద్దు అని వాళ్ళు ప్రామిస్ తీసుకున్నారు బాబా నుండి. ఆ లాక్ తీయొద్దు అని చెప్పారు. అండ్ బాబా దానికి ఎస్ చెప్పారు. అందుకని ఏ విధంగా కూడా బాబా ఆ మాట తప్పరన్నమాట. అది తను, బాబా చెప్తున్నారు ఆ లాక్ తీయొద్దని అతను స్పెసిఫిక్ గా నన్ను అర్థించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఓపెన్ చేయొద్దు అంటే పరిస్థితులు మార్చొద్దు, తనకు అనుకూలంగా మార్చొద్దు అని. మేం సహాయం చేసి ఆ బలహీనతను గనక తీసేస్తే తను సృష్టికర్త వైపు తనకున్న ప్రేమను ఎలా నిరూపించుకుంటాడు? సరే, ఇప్పుడు తల్లిదండ్రులుగా మన పిల్లలు ఏదో కష్టపడుతున్నారని అప్పుడు హెల్ప్ చేసినా సరే వాళ్ళు ఆ పని నేర్చుకోలేరు, నైపుణ్యత సంపాదించుకోలేరు, ముందుకు వెళ్ళలేరు. అట్లా మనం వెనక్కి ఉండటమే కరెక్ట్ ఆ పరిస్థితిలో. అట్లాగే బాబా చెప్తున్నారనమాట. వీళ్ళు సరే మేము జాలిపడి వాళ్ళకి హెల్ప్ చేస్తే గనక వాళ్ళు ఎప్పటికీ ఆ బలహీనత నుండి బయటపడలేరు, సృష్టికర్త వైపు అడుగులు వేయలేరు అని చెప్తున్నారు. అది తనకు తాను అధిగమించినప్పుడే పరమాత్మకు దగ్గరవుతాడు. అందుకే మనకి గురువులు ఎప్పుడు కూడా, ఇప్పుడు బాబా చెప్పేది అదే, మీరు మమ్మల్ని అర్థించేటప్పుడు ఆ పరిస్థితిని తీసేయమని అర్థించొద్దు, మీకు ఆ శక్తిని ఇవ్వండి అని అర్థించండి అని చెప్పేది అందుకే అన్నమాట. ఎందుకంటే మనలో ఉన్న బలహీనతలు మనమే అధిగమించాలి. బాబా మనకి ఆ గైడెన్స్ కానీ ఆ శక్తిని కానీ ఇవ్వగలరు బాబా. కానీ తాను ఇంకా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు, ఇంకా కిందకు పడిపోయేలా ఉన్నాడు బాబా అంటున్నాడు రుద్ర. అంటే బాబా అంటున్నాడు నిజంగా దేవుని ప్రేమిస్తే తన బలహీనతను అధిగమిస్తాడు, లేదా మళ్ళీ జన్మలో తీర్చుకుంటాడు అంటున్నారు బాబా. మరి అంతే కదా, నిజంగా వాడి ఆత్మ అంత స్ట్రాంగ్ గా భగవంతుణ్ణి కోరుకుంటే గనక డెఫినెట్ గా వాడు దాంట్లోంచి బయటపడతాడు, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా సరే. లేకపోతే మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ అనుభవిస్తాడు అంటున్నారు. రుద్ర ఆ కాటేజ్ లోపలికి వెళ్ళాడు. ఇదంతా చూస్తున్నాడు కదా, లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూస్తే వాడున్నాడు ఆ పెద్దవాడు. అంతా ఎంతో అనారోగ్యంతో మంచాన పడి క్షీణించిపోయి, ఇంకా ఆ చర్మము బొనికలు, ఈ ఇంకా ఈ చర్మంతో కప్పబడి ఉందన్నమాట శరీరం, ఇంకేం లేదు. అస్థిపంజరం లాగా ఉన్నాడు వాడు. అంత బక్క చిక్కిపోయి మంచానికి అంటుకుని ఉన్నాడు అనమాట. బాబా ఫోటో, అతని రూమ్ లో బాబా ఫోటో ఉంది. అదంతా చిరిగిపోయి ఆ ఒక రకంగా పాతదైపోయి చిరిగిపోతూ, అది కూడా వాళ్ళలాగానే క్షీణ దశలో ఉంది బాబా ఫోటో. చిరిగిపోయిన దాన్ని అట్లా చూస్తున్నాడు, మంచాన పడ్డాడుగా, ఇంకా తనకి చేసేదేం లేదు. అట్లా పడుకుని బాబా ఫోటో వైపే అట్లా చూస్తున్నాడు. ఆ గైడ్స్ చుట్టూతా ఎప్పుడు కూడా మనకి ఆ మనకి మార్గదర్శకాన్ని అందించడానికి గైడ్స్ చుట్టూతా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే అట్లా బాబా ఫోటోని తీక్షణంగా అట్లా చూస్తున్నాడో అప్పుడు గైడ్స్ పంపించే ఎనర్జీ వాడికి వెళ్తోంది. ఆ హీలింగ్ ఎనర్జీని వాళ్ళకి నయం చేయటానికి, వాడిని నయం చేయటానికి పంపిస్తున్నారు. అప్పుడు ఆరా, తన ఆరాలో మార్పు కనిపించింది అనమాట. ఆ కలర్స్ మారటం కనిపించింది, గమనించాడు అది రుద్ర. అది వాడి కళ్ళల్లో నుంచి నీళ్లు కారటం మొదలయ్యింది. బాబా అప్పుడు అర్థించటం మొదలుపెట్టాడు. బాబా నాకు సహాయం చెయ్యి బాబా,
నేను పాపాత్ముణ్ణి, దయచేసి నన్ను క్షమించు అన్నాడు వాడు. నాకు డబ్బు, సంతోషం కానీ, ఎటువంటి భౌతిక సుఖాలు కానీ ఏమీ వద్దు. నువ్వు నన్ను చూసి గర్వపడాలి, ప్రేమించాలి, అదే నాకు కావాలి. నా బలహీనతను అధిగమించే శక్తి నాకివ్వు. సమర్పణతో నా పరిస్థితుల్ని అంగీకరించేలా నాకు సహాయపడు. ఇదే నేను నీ నుండి కోరుకునేది. నాకు డబ్బు వద్దు, నా పరిస్థితులు మార్చమని నేను అడగను. ఎవరిని, నా కుటుంబీకుల్ని మార్చమని నేను అడగను. నా పేదరికాన్ని తీసేసి నాకు డబ్బులు ఇవ్వమని నేను అడగను. కేవలం నా పరిస్థితిని నేను చక్కగా దాన్ని స్వీకరించి దీని నుండి అధిగమించడానికి నాకు శక్తినివ్వు. దానికే ఆ సహాయం నాకు చెయ్యి. అదొక్కటే నేను నీ నుండి కోరుకునేది అన్నాడు. ఓ బాబా, ఇది నాకు ప్రసాదించు బాబా ప్లీజ్ అన్నాడు. బాబా తన పక్కనే నుంచున్నారు. కర్మలో వేలు పెట్టను అని బాబా ప్రామిస్ చేశారు. అదో వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారు. రావద్దు అని తను అడిగాడు, నా లాక్ తీయొద్దు అని బాబా ప్రామిస్ చేశారు. కానీ నువ్వు నా పక్కనే ఉండు బాబా అని అడిగాడు. బాబా తన పక్కనే ఉన్నారు. ఇప్పుడు బాబా ఎందుకు పక్కనే ఉన్నారో రుద్రకు అర్థమైంది. ఎందుకు అంటే తనేం అడిగాడు, తనేమి నాకు ఈ పరిస్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చేసే, నేను ఇంకా భరించలేను, నాకు డబ్బులు ఇచ్చేసే, ఈ మనుషుల్ని నా చుట్టుపక్కల నుండి మార్చేసేయి అని ఏమీ అడగలేదు. ఏం అడిగాడు, నాకు నేను ఇది యాక్సెప్ట్ చేస్తాను, గ్రేస్ఫుల్ గా దీని నుండి బయటపడే శక్తిని ఇవ్వు అన్నాడు. అప్పుడు ఏం జరిగింది ఇక్కడ, భౌతికంగా ఎటువంటి మార్పు రాల. తను ఇంకా పేదరికంగానే ఉన్నాడు, అన్నీ అట్లాగే ఉన్నాయి. కానీ లోపల ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, మార్పు జరిగినది లోపల. అట్లాగే ఆ వ్యసనంతో ఆ జబ్బున బారిపడి ఆ పెద్దోడు చనిపోయాడు. ఆల్మోస్ట్ ఇంకేంటంటే కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. ఆ చివరి దశల్లో తనకిలో ఒక మార్పు వచ్చింది కాబట్టి ఆ వ్యసనము నుండి, ఆ ఎడిక్షన్ కోసం ఏదైతే ఆ జన్మ తీసుకుని జీవితాంతం అనుభవించాడో ఇంకా ఆల్మోస్ట్ అది క్లియర్ అయిపోయినట్లే. తను పేదరికంలో పుట్టాడు, ఆ పేదరికంతోనే చనిపోయాడు. కానీ ఆధ్యాత్మికంగా ఎంతో గొప్పగా చనిపోయాడు. ఒక ఆధ్యాత్మికంగా ఒక భోగిలాగా చనిపోయాడు. అంటే ఆ సోల్కి లెవెల్లో ముందుకు వెళ్ళిపోయాడు ఇంక తను. ఎందుకంటే అంత అలా ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది తను. ఇంకా బాబా నన్ను క్షమించు అని ప్రాధేయపడ్డాడు. అది యాక్సెప్ట్ చేస్తున్నాను, ఆ యాక్సెప్ట్ చేసే ఆ శక్తినివ్వు అని ఎప్పుడైతే తను ప్రార్థించాడో ఇంకా అక్కడే తనకి కర్మ ప్రక్షాళన జరిగిపోయింది. ఇప్పుడు రుద్రాన్ని అడుగుతున్నారు బాబా, ఏం నేర్చుకున్నావురా, సినిమా అయిపోయింది కదా అన్నారు బాబా. ఇప్పుడు అతను కానీ తల్లిదండ్రులు కానీ భౌతికంగా మార్పు కావాలి అని తాను కోరుకున్నా అది జరుగుండేది కాదు. ఇప్పుడు ఆ సోల్ ప్లాన్ లో వీళ్ళందరూ వచ్చారు కదా, తన తల్లి తండ్రి తను కానీ, వాళ్ళు బాగా ప్రార్థనలు చేసేసి బావా నా పరిస్థితులన్నీ మార్చేసే, మాకు భోగాలు ఇచ్చేసే అని అన్నా సరే అది జరుగుండేది కాదు. ఎందుకంటే అదంతా ఒక పెద్ద కర్మ ప్రక్షాళన ప్రణాళికలో భాగం. వీళ్ళందరూ సోల్ లెవెల్లో ఏం ప్లాన్ చేసుకున్నారో అండ్ ఆ ఏమి మార్చొద్దు అని బాబాతో ఏదైతే ప్రామిస్ చేయించుకున్నారో దాన్ని బట్టే ఇదంతా జరిగింది. అది వాళ్ళు ప్రార్థించినా సరే బాబా హెల్ప్ చేసి ఉండేవారు కాదు. ఎందుకంటే సోల్ లెవెల్లో వాళ్ళకి ప్రామిస్ చేశారు, నేను ఇన్వాల్వ్ అవ్వను అని. అదే వాళ్ళు కోరుకున్నది, దాన్నే బాబా పట్టుకుంటారు. కానీ ఇక్కడ భౌతిక దేహంలో ఉండి మళ్ళీ ప్రార్థనలు చేసి నాకు డబ్బులు ఇవ్వ అంటే ఇవ్వరు. అందుకే బాబా దయ కొంతమందికి అలా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అట్లా ప్రామిస్ చేయలేదనుకో ఆత్మ లెవెల్లో, ఇక్కడ భౌతికంగా వాళ్ళు ప్రార్థనలు చేసి ఇందులోంచి బయటపడాలంటే బాబా ఏదైనా చేస్తారు. కానీ సోల్ లెవెల్లో తీసుకున్న ప్రామిసెస్ అది అందరూ కట్టుబడి ఉండాలి. ఇది కర్మ ప్రక్షాళన ప్రణాళిక. తన తల్లి డ్రగ్ అడిక్ట్ అవ్వటం ఇతని లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఆ తల్లి కనుక చాలా ప్రేమగా ఉండి తనకు అనుకూలంగా ఉంటే పరిస్థితి వేరుగా ఉంటుంది. తను కూడా డ్రగ్ అడిక్ట్ అవ్వటం వల్ల ఇంకా తన పరిస్థితి ఇంకా కఠినమైపోయింది. ఆ ప్రేమని ఆ డ్రగ్ అడిక్షన్ తో ఆవిడ కప్పేసింది అనమాట. అమానుషంగా ఉండటం కానీ, ఆ హింసగా చేయటం అంటే పిల్లోడిని కొట్టడం ఇవన్నీ చేయటం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అంత కఠినమైన పరిస్థితిలో నుంచి కూడా ఆడు బయటపడ్డాడు. అది అక్కడ కావాల్సింది. అట్లా తల్లి ప్రేమకి దూరం అయ్యాడు. తండ్రి ఏమో క్రితం జన్మలో తను కూడా ఒక వ్యసనపరుడు, తను కూడా డ్రగ్ అడిక్టే. తనకు ఎంతో హెల్ప్ చేద్దాము అని ట్రై చేశాడు.
కానీ తన పూర్వజన్మ కర్మల వల్ల కానీ ఆ వాసనల వల్ల తనే ఎంతో ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి అంత పెద్దగా హెల్ప్ చేయలేకపోయాడు. ఎవరు? తండ్రి. జన్మ కర్మలు వల్ల తానే ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. భార్య కూడా అంతే, హెల్ప్ చేయటానికి వచ్చింది. అట్లా తన కుటుంబీకులందరూ కూడా తనకి హెల్ప్ చేయటానికి వచ్చారనమాట. అట్లాగే తను ఫైనల్గా ఆ వ్యసనం వల్ల తెచ్చుకున్న జబ్బుతోనే చనిపోయాడు. అంటే ఆ జన్మలో తను సక్సీడ్ అయ్యాడు. ఈసారి సక్సెస్ని చూశాడనమాట. నువ్వు తను కనుక అలా ప్రార్థించకుండా, ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, రుద్ర ఏమడిగాడు, మీరెందుకు మాకు హెల్ప్ చేయరు అని కదా మీరు అనుకునేది. ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తున్నారు బాబా. ఎందుకు మేము హెల్ప్ చేయము అని మీరు అడుగుతారు కదా, అంటే మేము మా ప్రకారంగా మీకేది కరెక్టో అదే చేస్తాము. ప్రకృతికి పక్షపాతం అనేది ఏమి ఉండదు. మంచి అయినా చెడైనా మీ అర్హతను బట్టే ఉంటుంది. అది ఆ అర్హత మనకు ఉండాలి. ప్రకృతి మనకి సహకరిస్తోంది అంటే అది మనకు అర్హత ఉంటేనే చేస్తుంది. మంచి అయినా చెడైనా ఏదైనా ఆ చెడు జరగటానికే మనకు ఆ టైంకి అర్హులు అనిపించినప్పుడు ఆ చెడే జరుగుతుంది మనకి. ఈ ప్రకృతి కానీ భగవంతుడు కానీ కర్మ కానీ అంతా ఒక్కటే. అందరూ ఫాలో అయ్యేది ఆ కాస్మిక్ లా. నా నియమం పాటించవలసిందే. మీరు బాధపడితే మీకంటే ఎక్కువ మేము బాధపడతాము. మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టు మేము చూస్తాం. మీ బాధను మేము పంచుకుంటాం. మీ పూర్వీకులు, మీ గైడ్స్ కానీ మీ గురువు అందరూ మీతోనే ఉన్నారు. నిజమైన బాధ అందరితోనూ పంచుకోబడుతుంది. మనకి ఎంత చక్కగా చెప్పారంటే వెరీ టచింగ్ వర్డ్స్ ఇవి. మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టు అంటే మనం ఇక్కడ బాధపడుతుంటే వాళ్ళకి ఏం అక్కడ సంబరాలు జరుపుకోరు. మనం ఎంత బాధపడుతున్నామో అని మనకంటే ఎక్కువ బాధ వాళ్ళు అనుభవిస్తారు. ఎవరు? మన గురువులు కానీ మన చుట్టూతో ఉన్న ఈ దివ్యాత్మలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా కష్టంగా ఉంటుంది మన కష్టాలు పడుతుంటే చూడటానికి. కానీ ఆ, కా- చెప్తున్నారు కదా, మనకి ఏది కరెక్టో అదే చేస్తారు వాళ్ళు. మన పూర్వీకులు మన కుటుంబంలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళు కూడా మనతోనే ఉంటారని చెప్తున్నారు. గురువు గైడ్స్ అందరూ మీతోనే ఉన్నారు. మీ బాధని పంచుకుంటున్నారు. అంటే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు అనమాట. మీ ఆత్మ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి అంటే భగవంతుల్లో లయమైపోవటం, పరమాత్మలో లయమైపోవటం. కానీ ఆ జర్నీలో ఏదైతే మీరు ఈ సోల్ జర్నీ చేస్తున్నారో అందులో ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు. ఆ ఆయన సృష్టించిన ఈ సృష్టిలో తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు. ఆత్మ యొక్క ముఖ్యోద్దేశం ఏంటి అంటే పరమాత్మలో లయం అవటం. ఇదే మనం ఆ, గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనకు మనమే క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఏదైతే కష్టాలు అనుకుంటున్నామో దీని వెనకాల ఉన్న ఈ ఆత్మ ప్రణాళిక మనమే తెచ్చుకున్నాము. ఒక్కొక్కసారి గురువులు హెల్ప్ చెయ్యరు అని మనం లోపల ఎప్పుడైనా భావిస్తున్నాము, ఆ ఆలోచన వస్తోంది అంటే అది కూడా మనం గురువుల చేతులు కట్టేసాం. ఆత్మతలాల్లో మీరు వద్దు చెయ్యొద్దు, ఎందుకంటే మీరు చేస్తే మా బలహీనత నుండి మేము బయటికి రాలేము, మమ్మల్ని గోత్రు అవ్వనివ్వండి, డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్, మా దాంట్లో మీరు వేలు పెట్టొద్దు అని మనమే ప్రామిస్ తీసుకున్నాము. గురువులు మనకు అక్కడ ప్రామిస్ చేశారు కాబట్టి మనం అది గోత్రు అవ్వవలసిందే. చక్కగా సంతోషంగా బాబా అంతకు ముందు చెప్పారు కదా, ఇదేంటి ఇంకెంత కష్టమైనా సరే ఐ డోంట్ కేర్, బ్రింగ్ ఇట్ ఆన్, రా చూద్దాం రా చూసుకుందాం రా అన్నట్లు ఉండాలి మీరు. అది మనం తెలుసుకోవాల్సింది. చిన్న చిన్న నాటికి చెలించిపోయి ఎక్కువగా దుఃఖంలోకి వెళ్ళిపోకుండా ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది, అది మనకు మంచే జరుగుతుంది అన్న భావనతోనే ఉందాం. ఇక్కడ వెనకాల పెట్టింది కూడా నేను బాబాది ఆ చిన్న కొటేషన్ అన్నమాట. లుక్ మై చైల్డ్, చూడరా, యూ వాంట్ టు డూ ఎ లాట్, నీకు ఎంతో చెయ్యాలని ఉంది. ఐ సీ యు ఆర్ ఇన్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు అని నేను చూస్తున్నాను. నా మీద విశ్వాసం ఉంచు, యు ట్రస్ట్ మీ అండ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్. నీ తరుణం నీకు వస్తుంది. నీకు ఎప్పుడు సహాయం కావాలో అందులో నుంచి బయటపడే టైం నీకు వస్తుంది. దానికోసం వేచి ఉండు అని బాబా చెప్తున్నారు. సో అది మనం జాగ్రత్తగా తలకెక్కించుకొని మన జీవితాన్ని ఆనందంగా, ఆనందం తప్ప మనకి ఇంకా వేరే ఏదీ లేదు. జస్ట్
ప్యూర్ బ్లిస్, జాయ్, అంతే. అందులోనే ఉందాం మనం. మనకేంటి, మనకు బాబా ఉన్నారు. సో మళ్ళీ వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.